దయచేసి కొద్ది నిమిషాలు నా సాక్ష్యాన్ని విన్న తర్వాత దేవుని లేఖనాల్లో నుండి కొన్ని మాటలు మనం విందాం. మంచి సాక్ష్యం కలిగిన ఆత్మారావు గారు, ఆయన కూడా దేవుని సేవకులు. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన 100 సంవత్సరాల పైనే చెట్టు, చాలా సినిమాలు తీశారని ఇక్కడ చెప్పడం, నేను ఎప్పుడన్నా ఏదో భోజనం చేసినప్పుడు, టిఫిన్ చేసినప్పుడు జస్ట్ ఆ టీవీ నేను సాక్ష్యం ఎన్టీవీ ఏదో జస్ట్ చూస్తానంతే, ఆ 10 నిమిషాలు. తర్వాత గంటల తరబడి ప్రభు పాదాల దగ్గర గడపటం, బైబిల్ చదవటం, అనేక ప్రాంతాల విరామం లేకుండా తిరిగి రోజుకు 5 వర్తమానాలు కూడా చెప్పడం. ఎందుకు చేతంటే గత కాలంలో ఎన్నో గుడులు గోపురాలు కట్టి కాశీ నుంచి కన్యాకుమారి అన్నట్టుగా తిరిగి ఎన్నో గ్రంథాలు చదివి భగవద్గీత, సామవేదం, ఋగ్వేదం, బ్రహ్మంగారు కాలజ్ఞానం, ఖురాన్ అనేకమైన చదివి నా శరీరాన్ని వాటి కొరకు చేతిలో ఆర్తకర్పూరంగా వెలిగించి తెల్లవార్లు కూడా భజనలు చేసి ఎన్నో కార్యక్రమాలు జరిపించిన వాడన్నాడు. కట్టికి ఉపవాసం ఉండి 3 రోజులు కూడా దర్శనం అయితేనే కానీ మంచినీళ్ళు కూడా త్రాగేవాళ్ళం కాదు. నా పేరు వెంకట సత్యనారాయణ, నా భార్య పేరు ఈశ్వరి. తలారా స్నానం చేసి 101 గుడి చుట్టూ తడి బట్టలతోటే తిరిగి దర్శనం అయితేనే కానీ ఏమీ తినేవాళ్ళం కాదు. యేసు ప్రభు అన్నా, ఆయన బిడ్డలన్నా ఎంతో చిరాకుగా చూడటమే కాదు, ఒక కృతజ్ఞత కూడిక ఎవరింటి దగ్గరన్నా పెట్టుకుంటే ఆ కూడికను కూడా జరగనివ్వకుండా, సభలో పెడితే జరగనివ్వకుండా మైకులు పీకేసి లైట్లు పగలగొట్టి పాస్టర్ గారిని కొట్టి తరిమేసిన దుర్మార్గుడను నేను. కుల గర్వము చేత రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, నిర్మాతలు, హైకోర్టు జడ్జి మా చిన్న అన్న. కావున ఇటువంటి వ్యక్తినైన నన్ను యేసు ప్రభువారు ఎలాగ రక్షించుకున్నారో కొద్ది నిమిషాలు నా సాక్ష్యాన్ని విన్న తర్వాత మీరే దేవుని లేఖనాల నుండి కొన్ని మాటలు మనమందరం కూడా కలిసి జ్ఞానిద్దాం. రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు చదివి నాకు సహాయం చేయండి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు అయిన కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును చాలా జాగ్రత్తగా ఈ మాట కూడా వినాలి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తెలియక చేసి తిని గనక నన్ను కనికరించి రక్షించుకుని 35 సంవత్సరాలుగా ఈ భారతదేశం అంతా చిన్న పనిముట్టుగా, పాత్రగా, కొండల్లో, లోయల్లో నాయన అనేక వందల, వేల, లక్షల కొలది ప్రజల్లో చిన్న పనిముట్టుగా వాడుకున్నావు. ఒకరికి సువార్త చెప్పడానికి, నలుగురికి నీ మాటలు చెప్పడానికి నన్ను వాడుకునే విధానాన్ని బట్టి స్తోత్రాలు. 29 సంవత్సరాల లోకములో, పాపములో, చీకటిలో, అంధకారములో దారి తెలియక తిరిగిన నన్ను నీ వెలుగైన వెలుగులోనికి నన్ను రప్పించిన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి ఈ గ్రామం ప్రజలతో మీరు మాట్లాడండి నాయనా. ఎంతో మంది సత్యాన్వేషకులు ఉన్నారు, నా దేశ మిత్రులు, వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రజలందరినీ కూడా మీరు కనికరించండి. ఎవరు నశించిన నరకానికి నీ చిత్తము కాదు కనుక నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడుగా, మానవధారిగా ఒక కన్య మరియ గర్భాన్ని లోకానికి వచ్చిన మా ప్రభువా, నన్ను మమ్మల్ని రక్షించిన మా రక్షకుడా,
ఈనాడు అనేకులను స్వామీజీలను, పీఠాధిపతులను ప్రభువా, పూజారులను ప్రభువా, అనేకమైన కులాల వారిని నువ్వు రక్షించుకుని ఒక సాక్షులుగా వాడుకుంటున్న నా తండ్రి, ఇంకా ఎందరైతే రక్షణ పొందలేదో ప్రభువా, ఇక్కడ కూర్చున్న వారిలో గాని, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న నాయన గ్రామస్తుల్లో గాని, వారందరికీ కూడా నీ రక్షణ భాగ్యమును దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని, ఎంతో పేరుగాంచిన ఈ గ్రామం ప్రభు ఒక చెట్టు గురించే అంత ఇదిగా ప్రభువా, దేశ దేశాల్లో ప్రభువా ఆ చెట్టు గురించి ఆయన ఒక టీవీలో చెప్పగలిగారు. కానీ నీ గురించి ఆయన ఈ ప్రజలందరూ తెలుసుకొని నిత్య జీవానికి వారసులుగా చేసి ఈ యొక్క జరగవలసిన 3 దినాలు కూడికలు నాయన ప్రభ ఘనంగా జరిగించి కొన్ని ఆత్మలను రక్షించబడటానికి సహాయం చేయండి. స్థానిక దైవజనులు ప్రభు రమేష్ బాబు గారిని, అమ్మగారిని, వారి బిడ్డలను, సంఘాలను దీవించి, దైవజనుల కుటుంబాల వారి సంఘాలను దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు నామమును బట్టి ప్రార్థించి, స్తుతించి, ఆరాధించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలియక చేశాను గనక దేవుడు నన్ను కనికరించారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము పాపులమే, పరిశుద్ధుడు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, గమనించండి. కావున ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా అయింది ఇది, అంతకుముందు ఇది పశ్చిమ గోదావరి జిల్లా. కావున ఇదే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అనే గ్రామం మా తల్లిదండ్రులది. ఆ పక్కనే ఉన్న కలిసిపూడి గ్రామంలో నేను పుట్టి పెరిగాను. కావున వ్యాపార నిమిత్తం మా నాన్నగారు అక్కడికి వెళ్ళారు. 2 కిలోమీటర్లే ఉండికి కలిసిపూడికి, చెరుకువాడ, ఆకివేడు ఆ ప్రాంతంలో ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ ఉండి నియోజకవర్గం అది. చిన్నప్పుడుగా నుంచి మా తల్లిదండ్రులు చాలా భక్తి శ్రద్ధ కలిగిన వారు. మా నాన్నగారి పేరు సీతారామయ్య, మా అమ్మగారి పేరు మాణిక్యమ్మ. మా తల్లిదండ్రులకు మేము 9 సంతానం ప్రియమైన దేవుని బిడ్డ. నేను ఆఖరి వాడను. 9 ముగ్గురు పుట్టిన తర్వాత చనిపోయారు. 2 అన్నయ్యలు, 3 అక్కలు. 3 అక్కలు బ్రతికే ఉన్నారు, 2 అన్నయ్యలు మాత్రం చనిపోయారు ప్రభువుని తెలుసుకోకుండా. ఇప్పుడు కూడా మా 3 అక్కలు కానీ మా బంధువులు ఎవరూ లేరు. 2 3 రక్షించబడ్డారు అంతే. కావున ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంతో నిష్ఠ కలిగిన భక్తిని చేస్తూ చిన్నప్పుడుగా నుంచి పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉన్నవాడను. అయితే బాగా చదువుకుంటున్నాను. ఆ రోజుల్లో ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు లేవు. కావున మా నాన్నగారు ఆ గ్రామానికే చాలా పెద్ద వ్యాపారస్తుడు. నూనె పేపాలు అమ్మకం, అలాగే మినపప్పు బస్తాలు, కందిపప్పు బస్తాలు, బట్టల వ్యాపారం, ఎంతో మంది గుమస్తాలు, పనివారు ఉంటుండేవారు. అయితే మా నాన్నగారు రామభక్తుడు, నామాలు పెట్టి రోజుకు 3 సార్లు స్నానం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేవారు. ఇలా జరుగుతున్న మా కుటుంబంలో కొద్ది వయసు వచ్చిన తర్వాత నన్ను చదువు మానిపించేశారు. అప్పటికే తెల్లారుజామున చిన్న వయసులో లేచి మరి అక్కడ శివాలయాన్ని కట్టించాం మేము. అక్కడ ఒక పూజారి ఉండేవారు. ఆయనతో కూడా నేను తిరుగుతూ ఈ గ్రంథాలన్నీ చదవడం, నేర్చుకోవడం చేశాను. కావున ప్రియమైన దేవుడా, చాలా విభూతి బొట్టి, కుంకుమ బొట్లు పెట్టుకునేవాడిని. ఎక్కడ ఏ గుడి కనపడినా అక్కడ నమస్కారం చేసుకుని బొట్టు పెట్టుకోవడం నాకు అలవాటు. సైకిల్ మీద వెళ్ళినా, బండి మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా ఇలా జరుగుతూ ఉంది నా జీవితం. అయితే ఆయన అనారోగ్యం చేత మంచాన పడ్డాడు. ఆయన కుమారుడు కొద్దిగా జ్ఞానం లేనివాడు. కావున నాకు ఈ గ్రంథాల గురించి ఆ వేపన ఆయన చెప్పడం, నేర్చుకోవడం జరిగింది. నువ్వు తెలియగలవాడు వెంకట సత్యనారాయణ, కావున ఇవన్నీ నేర్చుకుంటే ఆ పల్లెటూరులో నన్ను పూజారిగా పెట్టారు ఆ గుడికి. ఇలా ఎన్నో చేస్తున్నాను ప్రియమైన. శివరాత్రికి ఉత్సవాలు చేయించడం, ఏదో దేవతల గుళ్ళు కట్టించడం, రకరకాలుగా మా జీవితం కొనసాగుతుంది. ఏది కొదువు లేదు. వ్యాపారంలో డబ్బు గడాపెట్లో సమృద్ధిగా కనబడుతుంది. అయితే ఎప్పుడైతే చదువు మానిపించారో, వ్యాపారాలు పెట్టారో, స్నేహితులు ఎక్కువైపోయారు. ఈ డబ్బు గడాబిడ్డలో తీసుకొని అటు ఆకివీడు, ఇటు భీమవరం సినిమాలు, అలాగే కోడి పందాలు, చెడ్డ అలవాట్లన్నీ కూడా నేర్చుకున్నాను చిన్న వయసులోనే ప్రియమైన దేవుని బిడ్డ. 18 సంవత్సరాల వయసులోనే కాసు బ్రహ్మానందరెడ్డి అని ఆవుదొడ గుర్తు, దండుబోయిన పేరయ్య గారని ఆయన ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అటువంటి ఆయన కూడా కొట్టడం, మా ఉండి కాపులిళ్లలో బళ్ళాలు, బరిసెలు, తలుపు మూలనే ఉండి సోడా బడ్డల్లో సీసా బెంకులు, గుండు సూదులు వేసుకొని ఎవరన్నా వస్తే దెబ్బలాటలకి ఒక కాయ ఇస్తే ఇంకో కాయతో కొడితే ఆ కాయల బదులు వాళ్ళ శరీరాన్ని చీల్చే రక్తం కళ్ళ చూడాలి. అటువంటి దుర్మార్గపు పనులన్నీ చేస్తూ ఎప్పుడు కుర్రవాళ్ళు ఉండటం, ఎప్పుడు కైజర్లు, కత్తులు ఉండడం ఇలా జరిగేది. ఎవరికి భయపడేవాడిని కానీ పగలంతా భక్తి చేసేవాడిని. అలాగే
అలాగే దేవతలు తాగే సురాపానకం అని ఆ కళ్ళు తాగటం, అలాగే మా నాన్నగారు పొద్దున్న సాయంత్రం వ్యాపారి సాయంత్రం మాటలు కాపు సారా అమోనా సారా తాగి లీటర్ రూపాయి పావాలా ఆయన ఇంటికి వచ్చి తాగిన తర్వాత నన్ను ఇల్లు తెమ్మనేవారు. తెమ్మంటే ఒక కాయ పోసి ఇవ్వడానికి శనివారం గవళకి ఇష్టపడి చిన్న బాటిల్తో ఆ యొక్క అమోనా సార్ అలవాటు చేశాడు. కళ్ళు తాగుతున్నాను, శనివారం ఆలోచించాడు. అయితే రోజు కూడా ఆ బాటిల్ కొంత తాగేసి ఆ యొక్క రైలు చెట్టు నీడుంటే కాళ్ళు నీళ్లు ముంచుకెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చేవాడిని. ఏంట్రా చిన్నోడా, ఇందాక తాగినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు చప్పగా ఉందని నాకేం తెలిసిన. అలాగ దుర్మార్గపు పనులన్నీ చేస్తూ ఆనపాదు సిగరెట్ల కింద నేర్చుకొని క్యాప్టెన్ కింగ్ సైజ్ బ్రాండ్ కిళ్ళీలు నవ్వటం చిన్న వయసులోనే దుర్మార్గుడు తయారైపోయాను. తల్లిదండ్రులు చెడ్డ పేరు తెచ్చేవాడిగా అయిపోయాను. ఈ పేకాట కట్టా శివయ్య అని చాలా పేరుగాంచిన వ్యక్తి అతను. పేకాట క్లబ్బులు అలాగే బ్రాందీ షాపులు అన్నీ ఉండే అతనితోటి ఆ కాలంలోనే 35 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితమే పేకాట ఆడుతూ వేల రూపాయలు లక్షల రూపాయలు పాడు చేస్తుండేవాడిని. అటు టైంలో చాలా డబ్బు పాటు చేశాను. ఒకరోజు ఇంటికి వస్తే మా నాన్నగారు, ముగ్గురు చనిపోయారా, వాళ్ళు చనిపోయి నువ్వు చనిపోతే బాగుండంటే ఫ్యాన్ గురేసుకుని తలుపులు వేసుకున్నాను. అయితే తలుపులు గుణపాలతో పగలగొట్టి నన్ను రక్షించారు. ప్రియమైన ఇలాగ జరుగుతూ ఉన్నది. ఓట్ల ఎలక్షన్ వచ్చింది. 18వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు నాకు కొత్తగా ఓటు వచ్చింది. నేను రాజుల పక్షాన్ని చేశాను. గొల్లలు వాళ్ళు దండుపోయిన పేరయ్య అన్నవాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళ పక్షాన్ని చేయలేదని నేను గెండితే డ్రైనేజ్ లేసి తొక్కేశాను. నోరు లేచిందో తలకాయ తీసేస్తానని అంత దుర్మార్గంగా ఎవరికి భయపడకుండా తిరుగుతున్నా నన్ను మా తల్లిదండ్రులు కూడా ఇంకా అసహించుకొని చనిపోతే బాగుండు అనుకున్నారు. అయితే మా పెద్దలు అన్నారు, ఒక 2-3 సంవత్సరాల వయసు వస్తుంది, వాడికి వివాహం చేసి ఏరే పెట్టేస్తాడు, బతుకుతాడని. అలాగే 21వ సంవత్సరం వచ్చింది, వివాహం చేశారు, నన్ను ఏరే పెట్టేశారు. మీనా బిస్కెట్ కంపెనీ అని ఉంది భీమవరంలో. దానికి డీలర్షిప్ తీసుకుని ఉండికి వేల రూపాయలు సంపాదిస్తున్న 1982-83లోనే చాలా డబ్బు సంపాదిస్తున్నా. ఒక్కోసారి తాగేసి రోడ్లమ్మట డ్రైనేజీల్లో పడిపోయి ఇక ఎంగిలి మెతులు తిన్నట్లుగా కక్కేసుకుని రకరకాలైనది అయిపోయాను. చాలా భక్తి కలిగిన నా భార్య ఎన్నో పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు చేసేది. పూజలు చేసి వ్రతాలు చేసి లేక ఉపవాసం ఇలాగ అయిపోయింది. పిల్లలు లేరు మా జీవితంలో. కావున వారం 5 రోజులు ఇంటికి వెళ్ళేవాడిని కాదు. అటువంటి స్థితిలో ఉన్న నేను ఒక రోజుని మీనా బిస్కెట్ కంపెనీకి వెళ్ళవలసి వచ్చింది. ఆ పాత బస్ స్టాండ్లో దిగి, అప్పుడు కొత్త బస్ స్టాండ్ లేదు భీమవరాన్ని, రిక్షాలు వెళ్తున్నప్పుడు ఆటోలు లేవు. ప్రియమైన దేవుని బిడ్డారా, రమారమే 40 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను. వెళ్తున్నప్పుడు మా ఊళ్ళమ్మ కూడా ఉంది ఆదివారం బజార్లో, అక్కడి నుంచి తీసుకెళ్తా ఉంటే అతను నాపి అట్టపెట్టలు పెట్టి లోపలికి వెళుతూ అక్కడ కొబ్బరిగా అరటిపళ్ళు అగరత్తులు అన్ని కొనుక్కొని ఆర్తగారిపురం వెళ్ళి కొబ్బరిగా కొట్టి అగరత్తులు అరటిపళ్ళు కూర్చొని నమస్కారం చేసుకుంటున్నాను. పూనకం వచ్చేసింది. హిందూ ఆచార ప్రకారం పూనకం వస్తే సాంబ్రాన్ని ధూపం వేసి పసుపు నీళ్లు తాగిస్తూ వేపరొట్టతో ఇసురుతారు, తల్లి శాంతించు అని. అయితే ఉగ్రత ఎక్కువైపోయి 2 కళ్ళు చింతనపుల్లగా అయిపోయి గేట్లు వేస్తారు నన్ను ఆపలేక. అయితే అక్కడ బండారు తీసుకున్నాను. పసుపు కుంకుమ కలిగిన బండారు అంటారు. అది తీసుకొని ఆ గొల్లపాలు సముద్రంలో కలుస్తుంది. ఆ యొక్క మురుక్కాలవ ఆ యొక్క కాళ్ళు 4 వైపులా జల్లేసి దూకేసాను. ఎందుకంటే ఆ పల్ల ప్రాంతాలను దెయ్యాల దెబ్బ మలసిపూడి అన్ని కూడా కొట్టుకుపోతున్నాయి. ఆ రోజుల్లో పడవలు లాంచీలే ఉండే, ఆటోలు కానీ మరి బస్సులు కానీ సౌకర్యం లేదు. ఆ ప్రజలందరూ కూడా భీమవరం వచ్చేస్తున్నారు. వెంకటరామ థియేటర్ దగ్గర గండి కొట్టేసింది, ఇసుక బత్తాలు వేసి పూడుస్తున్నారు. అయితే నన్ను ఎవరూ రక్షించలేదు. పడవల వారు, లాంచీల వారు, పోలీసు వారు, ప్రజలు. ఏదో ఒక ఒడ్డుకు చేరాను. చేరిన తర్వాత ఎందుకు దూకేయాలనుకున్నా, చనిపోవాలనుకున్నంటే నేను బ్రహ్మ విష్ణు మహేష్ దృష్టిని కనకదుర్గనంటే ఏదో దేవత ఆవరించిందని చెప్పేసి కొంతమంది మనుషులు పోలీసులు నన్ను మావుళ్ళమ్మ గుడి దగ్గర తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్తూ ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అది మెట్లు పైకి ఎక్కాలి. ఈ తడిచిపోయిన బట్టలు డబ్బంతా కూడా జేబులో ఉంది. వాళ్ళు ఇండిషన్ చేసి ఇచ్చేస్తా ఉంటే వాళ్ళ మీద నన్ను తిరగబడ్డాను. ఆ పోలీసు వారు కొట్టి నన్ను బలంగా గెంటేశారు. ఎప్పుడైతే గెంటేశారో ఆ యొక్క ఊసల మీద పడిపోయాను. మినప గొట్టాల మీద నా పన్ను పగిలిపోయి రక్తం కారుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నన్ను విడిచిపెట్టకుండా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెంకటరామ థియేటర్ దగ్గర ఉంది. 2 దొంగలు ఉన్న సెల్లో నన్ను పెట్టేశారు. దుర్గంధమైన వాసన ప్రియమైన దేవుని బిడ్డ భరించలేకపోతున్నాం. ఆ యొక్క కొట్టుకుంటున్నా నేను. ఆ యొక్క ఊసలు గేసి ఆ తల బద్దలైపోయింది. ఎన్ని కుట్లే నా తల నిండా, ఇదంతా రక్తం కారుతుంది. అయితే ఎన్టీ రామారావు కొత్తగా సీఎం అయ్యారు. డిఎస్పీ గారు, సిఏ గారు వీళ్ళందరూ కూడా క్యాంప్కి వెళ్ళి అర్ధరాత్రి సమయంలో వచ్చారు పోలీస్ స్టేషన్కి. నేను కేకలేస్తున్నాను. అయితే ఆ కానిస్టేబుల్ని, ఆ ఎస్ఐ గారిని అయితే ఏం చేశాడు వాడు,
ఎందుకు అరుస్తున్నాడంటే జరిగిన వృత్తాంతం అంతా ఆ పై ఆఫీసర్లకి చెప్పారు. ఎందుకు ఆ పిచ్చోడిని వదిలేయండి అన్నప్పుడు నలుగురు పోలీసులు బయటికి తీసి అరికాలు కోర్టుకి అంటారు, వారి భాషలో చెప్పవలసి వస్తే. అలాగా వారి దగ్గర ఉన్న లాఠీలతో నన్ను నిష్ఠాదన కొట్టారు. కానీ ఒక కాలు భూమి మీద ఆనలేకపోతున్నాను. ఒంటి కాలుతో కుంటుకుంటూ వెళ్ళి మావుళ్ళం గుడి చుట్టూ తిరిగి అక్కడ వచ్చిన భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి ఒక నీళ్ల తొట్టు ఉంది, అక్కడ వినాయకుని బొమ్మ ఒకటి పెట్టారు. అలాగే మర్రి చెట్టు కింద చుట్టూ కూడా దిమ్మ కట్టారు. బట్టలన్నీ పారేశాను. దిగంబరుడుగా కూర్చున్నాను. అక్కడికి వచ్చిన భక్తులు ఒక అరటి పండు కొబ్బరి ముక్క ఇస్తే నేను తింటున్నాను. అక్కడ ఉన్న ఆవులకి ఆంబోతులు పెడుతున్నాను. ఇటు స్థితిలో నా తల్లిదండ్రులకి, నా భార్యకి, మా అక్కలు, మా బావలు, మా మేనమామలకి, చిన్నాళ్ళకి అందరికి తెలిసి వచ్చేసారు. ఉండికి అక్కడికి 7 కిలోమీటర్లు వచ్చి, ఎరా వెంకట సత్యనారాయణ బట్టలే ఒంటి మీద డబ్బేది అట్టబెట్టలేయి ఏంటంటే జరిగిన వృత్తాంతం అంతా వాళ్ళకి తెలియక ఏవో మాట్లాడుతూ ఉంటే నేను అన్నాను, కాశీ రామేశ్వరం గయా నేను తిరగాలంటే కారు కావాలన్నాను. కారు ఇక్కడ లేదు కదా, గుడివాడలో మీ అన్నయ్య గారు అబ్బాయి దగ్గర మల్లేశ్వరరావు దగ్గర ఉంది కదంటే మా చిన్నన్నయ్య మా అమ్మగారు బట్టలు తొడిగి నాకు అక్కడ తీసుకెళ్లారు. అక్కడ కూడా ఏదో దేవత పూనిందని చెప్పి కోళ్లు కోసి గారెలుండి అన్నం పెడితే అంతా తినేస్తాను, ఇంకా ఆకలంటే మా పిల్లలకు కూడా గారి ముక్కలు ఎత్తాలి, మమ్మల్ని శాంతించి అన్నారు. నన్ను ఆపలేక పెద్ద రాట కట్టేస్తే ఆ పగ్గా నిప్పేసుకుని వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది పాటి మీద గుడివాడలో, ఆ గుడిలోకి వెళ్ళి ఆ విగ్రహాల మెడలో ఉన్న దండలు నా మెడలో వేసుకుని గుడివాడంతా పరిగెత్తి దొరక్కంట రైల్వే స్టేషన్కి వచ్చాను. వస్తున్న దారిలో గాంధీ మహాత్ముడు విగ్రహం ఉంది, ఆయన మెడలో కూడా దండలు నా మెడలో వేసుకుని ఎలాగైతే ట్రైన్ ఎక్కేసి ఉండి వచ్చేసాను. నన్ను చూసి మా వాళ్ళందరూ కూడా ఏంటి వాళ్ళ అమ్మగారు వాళ్ళ అన్న చిన్ననే తీసుకెళ్ళాడు, వీడు ఒక్కడే వచ్చాడని చెప్పి 6 మనుషులు బలమైన నన్ను పట్టుకొని మా ఊళ్ళమ్మ గుడి దగ్గర తీసుకెళ్తామని చెప్పి మచ్చిపురి మీదుగా నర్సాపురి దారిలో ఒక ప్రకృతి ఆశ్రమం ఉన్నది. ఇలాగ మెంటలు వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. నన్ను తీసుకెళ్లి ఒక గదిలో పెట్టి ఇనప మంచానికి చనిపోయిన పాడిని హిందువులు ఎలా చూడతారో తాడు చుట్టేశారు, బయట తాళం కప్పేశారు. ఈ యొక్క మంచాన్ని వంచేశాను, ఈ యొక్క పగ్గాన్ని కూడా ఇప్పేసుకున్నాను, తలుపులు పగల కొట్టేసాను. అక్కడ తోటమల్లి మంగళతను ఉండేవాడు కొబ్బరి కమ్మతోటి అక్కడ ఉన్న చెరువులు ఉందని ఇట్టేసి చప్పిడన్నం, క్యారెట్, అలాగే పెరుగుతో కొంచెం అన్నం పెట్టేవారు. తాళ్ళేసి పట్టుకునేవారు. నన్ను ఆపలేక నా భార్య నా దగ్గరికి వచ్చేది కాదు, నా తల్లిదండ్రులు, నా అన్నలు, మా అక్కలు, మా మేనమామలు ఎవ్వరూ కూడా నా దగ్గరికి వచ్చి భయపడేవారు. అలాగా కొన్ని దినాలు అక్కడ ఉన్న గడ్డం పెరిగిపోయింది, తల పెరిగిపోయింది. అయితే నన్ను ఎవరు విడిచిపెడతలేదు. కావున 6 20 పైసల బిళ్ళలు మూట కట్టుకొని ఒక సంచులు పెట్టుకొని అర్ధరాత్రి సమయంలో ఆ తోటలోంచి పరిగెట్టుకుంటూ వచ్చి టౌన్ స్టేషన్లో ట్రైన్ ఎక్కేసాను. పూరి నుండి తిరుపతి వెళ్తుంది ప్రియమైన. ఆ ట్రైన్ ఎక్కేసి తెనాలి వెళ్ళిన తర్వాత ఆ యొక్క స్కాట్ టీటీలు నన్ను పట్టుకున్నారు. టికెట్ లేదు, దున్నపోతులాగా ఉన్నావు, గొర్రెపోతుల తల పెంచావు, గడ్డం పెంచావు, కొండకి వెళ్తున్నావు అంటే అన్నాను. సరే ఒంగోలులో ఆర్పిఎఫ్ పోలీసులు నిన్ను అప్పచెప్పేస్తాం, నీ తెక్క వదిలిపోతే జైల్లో పడేస్తాను. పక్కన ఉన్నాను, ట్రైన్ వెళ్తుంది. అయితే కొద్ది స్లో అయ్యేటప్పటికి ట్రైన్ నుంచి దూకేశాను. రాళ్ళని కొట్టుపోయిన రక్త మడుగులో ఉన్నాను. ఎల్లగా అది ఒంగోలు నాకు తెలియదు. ఫుల్ భోజనం రూపాయిన్నర, ఆ భోజనం రూపాయి పోవాలా. ఆ రోజుల్లో 40 సంవత్సరాల క్రితం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భోజనం తినటం నాకు తెలుసు. తర్వాత కొన్ని సంవత్సరాలు ఒంటికి స్నానం లేక, శరీరం మీద బట్టలు లేక, తల కుర్లు కట్టేసి డ్రైనేజీలు నీళ్లు తాగుతూ, కుప్పతొట్టులు ఎంగిలి మెతుకులు తింటూ ఒంగోలు, బాపట్ల, చీరాల, తెనాలి, గుంటూరు ఎక్కడెక్కడో తిరిగి ఒకరోజు ట్రైన్ ఎక్కేసి గోదావరి స్టేషన్లో దిగాను. యాప చెట్లు కనబడుతున్నాయి, యాప రొట్ట కోసుకుని ఒక కోతికి మళ్ళీ పైకెక్కి తింటున్నా. ఇది నా ఆహారం. రాజమండ్రి పుష్కరాల కట్ట మా అమ్మగారు తీసుకొచ్చింది. ఒక రాగి చెంబును కూడా నేను పడేసాను పుష్కరాల్లో. రేవులో ఆ యొక్క గోదావరిలో మా అమ్మగారు కొట్టారు. అలాగే రాజమండ్రి చాలా మంది బంధువులు ఉన్నారు ప్రియమైన. రంభ, ఊర్వశి, మేనక 3 సినిమాలు మీలో చాలా మందికి తెలుసు. ఆయన మా మామయ్య గారు. చనిపోయిన చలాన్ సినిమా యాక్టర్ మా బావగారు. అలాగే ఈప కూర్మారావు గారు మా చిన్నాన్న. అలాగే హైకోర్టు జడ్జి పాండురంగారావు మా చిన్నాన్న. కోటి రామకృష్ణ చాలా మంది బంధువులు ఉన్నారు, మా ఇంటి పేటలు ఉన్నారు. అయినా మధ్య స్థిమితం లేని నేను రాజమండ్రి వీధుల్లో తిరుగుతున్నాను ప్రియమైన దేవుడా. ఎక్కడ పడుకుంటున్నానో తెలియదు, ఏం తింటున్నానో కూడా తెలియదు. కుర్లు కట్టేసి మట్టి పట్టేసి దుర్గంధమైన వాసనతో ఉన్నాను. అయితే నన్ను చూసిన ఒక కాళింగ కులానికి చెందిన ఆయన తాబీ పని చేసుకోవడం ఉండి నుండి రాజమండ్రి వచ్చి నన్ను చూసి పలానా మాంతుళ్ళ అబ్బాయి ఒక అతను అని అంటున్నాడు. నాకేం తెలుస్తలేదు. ఆయన వెళ్ళిపోయి మా తల్లిదండ్రులకు చెప్పడం, మా తల్లిదండ్రులు రాజమండ్రి వచ్చారు. పగలంతా వెతికేవారు, ఎక్కడ కనపడకపోతే ఏ సమయానికి ఎక్కడ ఉంటానో ఈ మధ్య స్థిమితం లేనని తెలియదు కనుక సాయంత్రం ఎదురుగా మా బంధువుల ఇంటికి వెళ్ళి ఉండేవారు. అలా కొన్ని రోజులు ఎతికి ఇంకా గోదావరి స్టేషన్కి వెళ్ళిపోతున్నారు, ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోదాం ఉండి అని. ఆ సమయంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ మసీదు ఉన్నది మెయిన్ బజార్లో. నేను ఇలాగ వెళ్తున్నాను, మా అమ్మగారు మా నాన్నగారు అలాగే వెళ్తున్నారు. తెల్లని వస్త్రాలు వేసుకుని
వేసుకొని నామాలు పడి బొచ్చుటవారు ఎప్పుడూ ఉండేది మా నాన్నగారు. నన్ను చూసి అమాంతంగా ఆదరణ ఆయన దారి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా పట్టుకొని ఆయన దగ్గర ఉన్న టవలు నా మొల చుట్టూ తిరిగి కట్టారు. మా అమ్మగారికి వచ్చి ఏడుస్తుంది, కోటిపల్లి బస్ స్టాండ్ తీసుకొచ్చారు. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటే అక్కడ కూర్చోబెట్టి ఏవేవో మాట్లాడుతున్నారు కానీ నాకేమీ తెలుస్తలేదు. ఆ తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైందో ఒక్కసారి ఆలోచన. దుర్గంధమైన వాసనతో ఉన్న నన్ను కొన్ని సంవత్సరాలుగా స్నానం లేక, ఏమండి, తలకు నూనె లేకుండా ఉన్న నన్ను ఎంత ప్రేమగా వాళ్ళు చేరదీశారు. అయితే మా తల్లట ఒక రోజుని యేసు ప్రభువు వారి మందిరానికి వెళ్ళి, యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అంట, కావున నా కొడుకు ఉన్నాడో చనిపోయాడో తెలియదయా, ఒకవేళ బ్రతికి నాకు కనబడితే ఒక 25 రూపాయలు కానుకేసుకుని ఒక అట్టుపుళ్ళు గెలుస్తాను నాయన అమాయకంగా అనుకుందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కావున ఎంత ఘోరమైన పాపినైనా, దుష్టుని, దుర్మార్గుడైనా, ఏ పాపాత్ముడైన స్త్రీనైనా రక్షించగలిగిన దేవుడు యేసు ప్రభువు వారు మాత్రమే. ఆయనను నేను దూషించాను, తిరస్కరించి మాట్లాడాను, ఆయన ప్రజలను కొట్టాను, ఆయన సేవకులను కొట్టాను, సువార్త సభలు జరగకుండా, ఎవరింటికడ కృతజ్ఞత కుడికి కూడా జరగకుండా చేసిన దుర్మార్గుడు నన్ను దేవుడు ప్రేమించి ఆ తల్లి యొక్క ప్రార్థన విని, తల్లి గర్భంలోనే పిండముగా రూపింపబడక ముందే నిన్ను నన్ను ఎరిగిన దేవుడు నాకు కొన్ని జ్ఞాపకాన్ని తెప్పిస్తూ స్పృహ వచ్చింది. నన్ను తీసుకెళ్లి స్నానం చేయించి బట్టలు తొడిగారు. ఇంటికి వెళ్ళిపోదాం రానాయన ఉండి అన్నారు. నేను రానని చెప్తే ఇక్కడే ఉంటానంటే సరే అందరికి వివాహాలు అయిపోయి, నీకు కూడా అయిపోయి, నీ భార్యను తీసుకొని వచ్చేస్తాం, అక్కడ ఉన్న ఆస్తిపాస్తులు తీసుకొని అంటే ఇక్కడికి వచ్చేసారు. రాజమండ్రిలో రైల్వే టికెట్లు, విమాన టికెట్లు, హైటెక్ బస్సులు, కార్లు, ఎంతో మంది పనివారు, 3 ఆఫీసులు, ఏ యొక్క ఎలక్ట్రికల్ స్తంభాన్ని చూసినా, ఏ కరెంట్ స్తంభాన్ని చూసినా, ఏ బ్లాక్ అండ్ టీవీలో మా యొక్క అడ్వర్టైజ్మెంటే. లక్షల రూపాయలు సంపాదిస్తుండేవాడిని. తినడానికి మధ్యాహ్నం తినే భోజనం రాత్రి 6ంటికి 7ంటికి తింటే నా టికెట్ ఏమైంది అనేవారు. అలాగే రాత్రి భోజనం తెల్లారుజాముని 5 గంటలకు 4 గంటలకు తినేవాడిని. డబ్బు సంపాదిస్తున్నాను, మనసుకు శాంతి లేదు. డబ్బు మీద దుప్పటేసుకుని పడుకున్నాను నా భార్య, నేను లెక్కట్లేక అంత డబ్బు సంపాదిస్తున్నాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, మనసుకు శాంతి లేదు. భార్యను కొడుతున్నాను, తిడుతున్నాను, ఇష్టాన్ని మరలా ఈ త్రాగుడు, ఈ యొక్క పేకాట అన్ని మామూలు అయిపోయింది. ఊర్వశి బారు, మేఘమాల బారు, అలాగే అజంతా బార్లు, త్రాగటం, పేకాట ఆడటం, 3 రోజులు 5 రోజులు ఇంటికి రాకుండా ఉండటం, ఈ యొక్క విధానంగా ఉన్నాను. భార్యను కొట్టేస్తున్నాను, ఇష్టానుసారంగా తిడుతున్నాను. అయితే ఈ సమయంలో ఒక ఆవిడ నన్ను చూసి, ఆవిడ అగ్నికుల శత్రులు కులానికి సంబంధించిన ఆవిడ, ఆ కుమారి టాకీస్లో పెంకే సూర్యరావు గారని టికెట్లు చింపేవాడు. ఆయన తన భార్య అందు, తమ్ముడా ఎందుకు అలాగ మా మరదలను కొట్టేస్తావు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, ఇవన్నీ నిన్నేమి రక్షించలేవు, ఇంతకాలం అయింది, పిల్లలు లేరు, మనశ్శాంతి లేదు, ఎంత డబ్బు సంపాదిస్తున్నావు. నేను ఒక మాట చెప్తున్నాను విను అంది. ఏంటక్క అన్నాను. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన నమ్ముకో అనంది. అక్క ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అనవద్దు. మాకు 33.5 కోట్ల దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. ఈ అమెరికా దేవుడు లేక అంటరాని వారి దేవుడు మాకెందుకు అని అంటే, లేదు తమ్ముడా, నేను కూడా ఎన్నో చేశాను. మీ బావగారి క్యాన్సర్ వ్యాధి, నా కొడుకు తిరుగుబోతు అయిపోయాడు, 2 అల్లుళ్ళు నా కుమార్తెను వదిలేశారు, మేము ఏదైనా విషయం దాగి చనిపోవాలనుకున్నాం. అట్టి స్థితిలో ఎవరో చెబితే యేసు ప్రభు మందిరానికి వెళ్ళాం. ఈ రోజుని ఆయనకి క్యాన్సర్ వ్యాధి తగ్గింది, నా యొక్క కొడుకు బాగుపడ్డాడు, అలాగే నా 2 అల్లుళ్ళు కూడా మరలా కుమార్తెలను తీసుకెళ్లారు కాపురానికి అని చెప్పింది. అయినా కూడా నేను నమ్మలేదు. కొమరకుందేపాడని అక్కడి నుంచి ఒక మాంత్రిక విద్యలు నేర్చుకొని నేను రాజమండ్రిలో తావిదులు, రక్షరేఖలు ఇస్తుండేవాడిని. కొన్ని 100 మంది తెల్లారిదప్పుడు నా కోసం నిలబడేవారు. వాళ్ళకన్నీ మంత్రించి ఇచ్చి నిమ్మకాయలు, ఆ రక్షరేఖలు చాలా డబ్బు సంపాదించేవాడిని. కానీ మనసుకు శాంతి లేదు. ఒక దేవతలాగా తెల్లారిదప్పుడు నా భార్య, నేను కూడా ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు, పసుపు రాసుకొని చాలా ఇదిగా ఉండేది. ప్రియమైన అంతేకాదు, నా భార్య నేను స్థలాల స్నానం చేసి గంట కొట్టమని అరిచేతిలోనే ముద్ద ఆర్తగర్భం వెలిగించేశాను. ఇప్పుడు ఈ చేతులు, ఈ మచ్చను మీరు ఇలా చూస్తున్నారు కానీ ఈ నరాలన్నీ కూడా తోడుకుపోయినాయి. ప్రభులోకి వచ్చిన తర్వాతే ఇవన్నీ నరాలు సడలించారు దేవుడు. అప్పుడు ఎవరన్నా కల్పిస్తే ఎడం చేత్తో స్పూన్తో తినేవాడిని. ప్రియమైన దేవునిరా, ఇట్టి స్థితిలో ఉన్న నేను, ఒక భయంకరమైన కేసు నా మీద మోపబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టేశారు అన్యాయముగా. ఎన్నో నెలలున్నాను, బెయిల్ రాలేదు. ప్రియమైన ఎలాగైతే బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిన తర్వాత అన్నారు లాయర్లు, 5 లేక 6 సంవత్సరాలు శిక్ష పడుతుంది, వెంకట సత్యనారాయణ ఇది ఏమీ చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ కేసు ఇది.
పూరు గుడిసెలో కిరసనాయిలు దీపం పెట్టుకుని 50 రూపాయలు పూరు గుడిసే ప్రియమైన నెలకి అద్ది పగలూరు ఎత్తుకుంటే అన్నాను. ఎవరికి దండం పెట్టకూడదయా? సృష్టికర్త అయిన దేవునికే మనం నమస్కారం చేయాలి. ఒక యేసుప్రభు ఫోటో కూడా మూల పెట్టుకొని నువ్వు దండం పెట్టకూడదు అని అన్ని చెబుతూ అన్నాడు. భార్యను కొట్టకూడదు, బూత్ మాట్లాడకూడదు, సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, దొంగలి వస్తువులు తిరిగి ఇచ్చేయాలి, విరోధులు ఉంటే క్షమాపణ అడగాలి, కట్నం తీసుకుంటే తిరిగి ఇచ్చేయాలి. ఇటువంటివన్నీ చెబుతున్నాడు. ఇలాగే చెప్తారులే. సోమవారం కాడి నుంచి శనివారం వరకు ఇష్టాంతరంగా జీవిస్తారు, ఆదివారం వెళ్ళేదో వాళ్ళు అనుకున్నాను మనసులో. కానీ ఆయన అన్నాడు, బుధవారం ఆదివారం రా, శనివారం అందరూ మారు మనసు ముందు రక్షించబడతారు. నీ పాపాలన్నీ ఒప్పుకో, చిన్నప్పటి నుంచి చేసిన దేవుడు నీతో మాట్లాడతాడు. నేను అనుకున్నాను, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం చేశాను, తీర్థయాత్రలు, నోములు, వ్రతాలు చేశాం, ఎన్నో గుడులు గోపురాలు కట్టించాను, నేను ఏ పాపం చేయలేదు కదా అనుకుంటున్నాను. కానీ మనం జన్మతః పాపులమే. ఎవరు నీతిమంతుడు యథార్థవంతుడు లేడు. తల్లి గర్భం నుంచి వచ్చిన ప్రతి వారు కూడా పాపులే. నీ పాపాలను ఒప్పుకో అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయిన అమ్మ ఈశ్వరి చనిపోయి ముక్కల కింద కనపడవలసిన వాడిని జరిగిన వృత్తాంతం ఆవిడికి చెప్పాను. అయితే మీరు యేసుప్రభువుని నమ్ముకోండి, నేను పూజలు చేసుకుంటానంది. అన్న నా భార్య ఉగ్గంపేటలో, రాజమండ్రిలో, మరి ఎన్ఈహెచ్ పక్కన ఉగ్గంపేటలో మా వదిన గారు, మా తోడళ్ళు కూడా యేసుప్రభువుని నమ్ముకున్నారు. అక్కడికి వెళ్ళి ఒక న్యూ టెస్టమెంట్ బైబిల్ మా వదిన గారు ఇచ్చింది. నా భార్య గారు తీసుకొస్తే ఇలాయిపుడి దగ్గర చదువుకునేవాడిని, బ్రతుకు మీద ఆశ కలిగి చచ్చిపోతే నరకానికి వెళ్తానన్నారు కదా, లేదు బ్రతకాలని ఒక హోటల్లో పని చేస్తూ, అలాగే బుధవారం ఆదివారం వెళ్తూ పెద్ద బైబిల్ కొనుక్కొని, పాటల పుస్తకం కొనుక్కొని, ఆ ఉపవాసాలు ఉండి 3 రోజులు 7 రోజులు కన్నీరు గార్చి ఒక గోనె పట్ట పట్టుకెళ్ళి ఏడుస్తుండేవాడిని. ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను, దొంగిలిని తిరిగి ఇచ్చేశాను. ఇలాగా మా పిన్నితో 9 సంవత్సరాలు మాట్లాడి వెళ్ళి క్షమాపణ అడిగాను. ఒక పాస్టర్ గారి ముత్యాల దండ టవలు అనేకను దొంగిలించాను. నన్ను చూస్తే భయపడిపోయాను. ఆయన తీసుకెళ్లి మరి ఆ వస్తువులని ఇచ్చేసి భోజనం పెడితే, ఏవయా సౌలు లాంటి ఎలా మారావు నువ్వు అని నా కొరకు ఈ భక్తులందరూ ప్రార్థన చేశారు, దైవజనులు, ప్రియమైన దేవుని బిడ్డ. అలాగా కన్నీరు గార్చి పాపాలను ఒప్పుకున్నప్పుడు, ఏమండి బత్తిన సుబ్బారావు గారి మంత్రి, ఆయన ఇంట్లో కూడా అనేక సామగ్రి దొంగిలించిన దుర్మార్గం ఇవన్నీ చూపించినప్పుడు ఇవన్నీ ఒప్పుకున్నాను. ఒక రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. త్వరగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చాలమ్మా. కావున అక్కడ కింద చాలా మాటలు ఉంటాయి. నువ్వు నదుల్లో పడినప్పుడు నిన్ను అగ్ని మధ్యన కాల్చను, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. అయితే మా సేవకులు చూపించిన చిన్నప్పటి నుంచి ఏం చేసావు అన్ని రాసామని 3 వైట్ పేపర్ని రాసి ఇచ్చాను. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత లక్షలు నా జేబులో ఉన్నప్పుడు కానీ, పాపములోని లేకపోతే స్నేహితులతో చేసినప్పుడు కానీ ఆనందించలేదు. కానీ నీళ్ళ మేఘాల మీద తేలిపోతున్నట్టు అయిపోయింది. నా జీవితం మారిపోయింది. సిగరెట్లు కానీ, త్రాగుడు కానీ, పాపం కానీ, సినిమాలు కానీ అన్ని మన రిలీజ్ అయితే సినిమా టికెట్ నా ఇంటికి వచ్చేసి, బంధువులు మా వాళ్ళు కాబట్టి ఇలా మానేసి నాలో మార్పును గమనించింది నా భార్య. భార్యను కొట్టకూడదని కోపం వచ్చి బీరువా గుద్దుకునేవాడిని, గోడ గుద్దుకునేవాడిని. ఇలాగా ఆ యొక్క ఇంట్లో ఉన్నాం. అయితే ప్రభుని అడిగాను, ప్రభువా ఎన్నుంటే సుఖమైన, నాకు బిడ్డలు పుట్టరని చెప్పేశారు. ఎన్నో మందులు వాడాం, ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో నోములు వ్రతాలు చేసాం. నువ్వు బిడ్డలు ఇస్తే నీ కొరకు పెంచుతానంటే అద్భుత రీతిగా నా భార్య గర్భవతి అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం అయిపోయింది. నవమాసాలన్నీ చాలా డబ్బును పూజ చేశాను. ఏదో హాస్పిటల్లో పెడదాం, ఆ యొక్క డెలివరీ కష్టం అవుతుంది కానీ పెద్దలు అన్నారు, నీ తాత ముత్తాతలు మొక్కు, కోళ్ళను కోస్తాను, గొర్రెపోతుని వేస్తాను మొక్కుమని. నేను అన్నాను, ఏసయ్యా నువ్వే ఇస్తున్నా బిడ్డ అంటే. ఉదయం 10 గంటలకు నొప్పులు ప్రారంభం, రాత్రి 10 నిమిషాలకు ఆడబిడ్డ అన్నారు. ఏదో ఒక బిడ్డ, ఇంతకాలం బిడ్డలేరు కదా అని ఈదులో ఉన్న అందరికి గోల్స్పాడు ఆ రోజుల్లో కోకోకోలలో పంచిపెట్టి చాలా సంతోషిస్తున్నాను. అయితే 7వ రోజు నా బిడ్డ చాలా విపరీతంగా మరి కడుపులో నొప్పి వచ్చింది. ఏమొచ్చిందో, చిన్నపిల్ల 7 రోజుల పిల్ల ఏం చెప్పుకుంటది, ఏడుస్తూ ఉంటే ఎదురుకుండా కంసాలావుడిని తీసుకొని మేడ మీద డాక్టర్ని ఇన్నిస్పేటలోని కోడుబుల్ బస్ స్టాండ్ వెనకాల చిన్నపిల్ల డాక్టర్ని అక్కడ తీసుకెళ్దామని చెప్పి, ఆ రోజులు సెల్ ఫోన్స్ గట్ట లేవు, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. వెళుతూ ఇదే చర్చి కదా మా ఆయన గారు వెళతారని అక్కడ రిక్షా నాపి వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారట. అయ్యా ఇలాగ వెంకటేశ్వర భార్యనండి, ఇలా పాప ఏడు చేస్తున్న, హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు, అమ్మా నేను ప్రార్థన చేస్తున్నారు. ఉదయం నుంచి ఏడుస్తున్న బిడ్డ మరి ఏడుపు మానేసింది. ఇంకా హాస్పిటల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు.
రాత్రి 11 గంటలకు వెళ్ళిన తర్వాత జరిగిన వృత్తాంతం చెప్పింది. నాలో మార్పును గమనించిన నా భార్య బిడ్డనిచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగి ఆమె కూడా మందిరాన్ని రావడం ప్రారంభించింది. ఆవిడ మరి దేవుని మందిరానికి వెళుతున్నాం, ఇలా సాగుతుంది. 4 సంవత్సరాన్ని 88లో ప్రభువుని నమ్ముకున్నాను. 92లో స్టువర్ట్పురంలో కొన్ని వేల మంది ప్రజల మధ్యన నాకు బాప్తిస్మం ఇచ్చి అబ్రహాముగా పేరు మార్చారు. అలాగే నా భార్య కూడా మారు మనసు పొందింది. ఆవిడ కూడా వాగ్దానం ఇచ్చాడు 61 యెషయా 10. అలాగా ఆవిడ కూడా నయోమి అని పేరు పెట్టారు. ప్రియమైన మా పాపకి మరి ఎదుగుతుంది. నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. ఇలా జరుగుతున్నప్పుడు ఒక 3 జడ్జీలు మారారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. ఫైనల్ జడ్జిమెంట్ ఈ శుక్రవారం అని అంటే ఈ లాయర్లు అన్నారు 5 లేక 6 సంవత్సరాలు శిక్ష పడుతుంది, మేమేం చేయలేము. నేను అన్నా, యేసు ప్రభువా, నేను ఏ నేరము చేయలేదు కదా, అన్యాయంగా నన్ను ఈ కేసులు ఇరికించారు. తల్లి బిడ్డ అన్యాయం అయిపోతారు ప్రభువా, నువ్వు జీవము కలిగిన దేవుడు కదా. అనేక బంధకాల నుంచి విడిపిస్తున్నావు ప్రజల్ని, జైలు నుంచి కూడా విడిపించవా? నీ కొరకు ఒక సాక్షిగా జీవిస్తాను. నన్ను 2 సంవత్సరాలు మన జైల్లో ఉంటాను, కానీ బిడ్డ తల్లి అనాథులు అయిపోతారు ప్రభువా. నన్ను ఇక్కడ ప్రార్థనలో ఉన్నారు చెల్లయ్యమ్మ గారు, నా భార్య. వెళ్ళాను. సంఘం అంతా ఉపవాసం ఉన్న దైవజనులు ప్రార్థన చేశారు. ఎలాగని పోలీసు వారు, వాయిదాలకు వచ్చిన వారు, అలాగే లాయర్లు వీళ్ళందరూ ఉన్నారు. అయితే అమీనా కేక మాంతి వెంకట సత్యనారాయణ ఎండి షాజహాన్ వెళ్ళి తల వంచి చేతులు కట్టు నుంచున్నాను. పెన్నతో జడ్జి గారు రాశారు. అక్కడ అమీనా అన్నాడు, మీకు కేసు కొట్టేశారు, వెళ్ళిపోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను వచ్చేటప్పటికి ఇంకా ప్రార్థనలో ఉన్నారు నా భార్య చెల్లమ్మ గారు. ఏమండి మళ్ళీ వాయిదా వేశారంటే లేదు, కేసు కొట్టేశారు. ఎంతో పరవశించిపోయాం. ఇలా జరుగుతుంది. 3వ సంవత్సరం వయసు వచ్చింది. ఆ పూరి గుడిసెలోంచి చక్కని పెంకిటిలోకి వెళ్ళాం. ఫ్యాన్లు, బీరువాలు, వస్తువు సామగ్రి అన్ని కొనుక్కున్నాం. ఇంకా ప్రైవేట్లో వేయలేదు ఆ బిడ్డను, ఎక్కడ స్కూల్లో కూడా వేయలేదు ఆ రోజుల్లో. కావున జాండూస్ వచ్చినాయి. ప్రియమ చాలా అందమైన బిడ్డ, దేవదూతలాగా ఉంటుంది వాళ్ళ అమ్మగారికి. మళ్ళీ కానీ కామురులు వచ్చినాయి. చాలా హాస్పిటల్ తిప్పాం. దానవపేట, ప్రకాష్ నగరం. చనిపోద్ది, తీసుకెళ్ళిపోండి. మా హాస్పిటల్ చనిపోతే మా చెడ్డ పేరు అన్నారు. ఏం చేయాలి? నీ సేవకులు కొట్టినందుగా, నీ సువార్తను ఆటం కలిగించినందుగా ప్రభు అని మేము వెళుతున్న చర్చిలో జోసఫ్ గారు, జ్యోతి గారని లూథరన్ హాస్పిటల్ ఐఐటి జనరల్ దగ్గర అప్పుడు ఉండేది. సరే అక్కడ పెట్టాం. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక రాత్రి 8 గంటలకి చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, నా బిడ్డ చాలా గుడ్డలు బాదుకుని ఏడుస్తున్నాను నా భార్య నేను. సరే చనిపోయిన శవాన్ని ఇచ్చారు. భుజం మీద వేసుకుని టవల్ కప్పి నేను ముందు, నా భార్య వెనక నడిచి వస్తున్నా. ఇంట్లోకి వచ్చి గదిలో పెట్టేసి గడ వేసాం. తెల్లారి ఈ యొక్క ల్యాండ్ ఫోన్ ద్వారా అందరికీ చెప్పాలి. చెప్పి ఆ బిడ్డను సమాధి చేయాలి. ఏడ్చి ప్రభా చనిపోయిన లాజను బ్రతికించావు కదా, ఎంతో మందిని బ్రతికించావు నాయన అని కొన్ని అంశాలు ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి సముద్రాలలో పడుకున్నాం. తెల్లారుజాము 4 గంటల 10 నిమిషాలు అవుతుంది. లేచి డాడీ అని పిలిచింది. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ 34 సంవత్సరాలు, 40 రోజులు, 21 రోజు, 7 రోజులు, 3 రోజులు ఉపవాసాలు ఉంటుంది. గొప్ప ఆరాధికురాలు, గొప్ప ప్రసంగికురాలు. ప్రియమైన దేవుని బిడ్డరా, గుడి బడి ఇల్లు తప్ప ఏమి నేర్పలేదు నా బిడ్డలకి. కావున ప్రియమైన దేవుని బిడ్డరా, ఆలోచన చేయండి, గమనించండి. ఇప్పుడు ఎంఎస్ బయోటెక్నాలజీ చదివింది. 2 మనవాళ్ళు. ఒక మనవడేమో కీబోర్డ్ నేర్చుకున్నాడు, ఒక మగనుడేమో ప్యాడ్ నేర్చుకుంటున్నాడు. కుటుంబ ఆరాధనలు, ఇంగ్లీష్ పాటలు, తెలుగు పాటలు పాడుతూ ఉంటే పరలోకంలో ఉన్నట్టు ఉంటుంది నా ఇల్లు. 50 రూపాయలకు ఉన్న నిన్ను ఎంతగా ఆశీర్వదించి చెప్తాను. కావున ఆ రకంగా జరిగింది. ప్రభుని అడిగాను, ప్రభువా ఒక మగబిడ్డని ఇస్తే నీ కొరకు పెంచుతానన్నప్పుడు మరలా గర్భవతి అయింది. మగబిడ్డని ఇచ్చాడు దేవుడు. అప్పుడు కూడా హాస్పిటల్ తీసుకెళ్ళిన లూథరన్ హాస్పిటల్గానే రావట్లేదు. ఇంకా కత్తులే జాగ్రత్త పెడుతున్నారు. ఆ నర్సు చెప్తే ఆ నర్సు వస్తుంది. ఈ లోపు ఆ పెన్ను కింద పడిపోతుంటే ఆ జ్యోతి అమ్మ డాక్టర్ గారు కిందకు వచ్చి పడిపోతున్న ఆ శిశువుని ఎత్తుపట్టుకుంది. ప్రేమిందిరా, ఆ బిడ్డ తప్పడడుగులు వేస్తున్నాడు. మేము సాయంత్రం కూడా అక్కడ ఆరాధన ఉంటుంది. తప్పడడుగులు వేస్తూ వెళ్ళి వైర్లు ముట్టుకున్నాడు. లైట్లు ఆగిపోయినాయి, ఫ్యాన్లు ఆగిపోయి చనిపోయాడు అనుకున్నాం. జాషువా అనే గారు ఆ బిడ్డకి ఫిలిప్ అని పేరు పెట్టారు. ఫిలిప్పు అని ఏడ్చాం. చనిపోయాడు అనుకున్న బిడ్డను దేవుడు బ్రతికించాడు. ఇప్పుడు 30 సంవత్సరాలు. MBA చదివాడు.
82,000 రూపాయలు జీతగాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మెడ్రాస్లో కానీ, బెంగళూరులో కానీ, లేక హైదరాబాద్లో కానీ సంఘాలే ఆయనకు అప్పచెప్పేస్తే అనేక అగ్ర కులాలని, ముస్లిమ్సా లేక ఇతర కులాలని మనందరినీ కూడా యవ్వనస్తులు యవ్వనరాన్ని ప్రభు సన్నిధిని నడిపిస్తాడు. కావున అలా చేస్తూ ప్రతి ఆదివారం 15 రోజులకు ఒకసారి వచ్చి మాకు ఇప్పుడు 3 మందిరాలు దేవుడు ఇచ్చాడు. ఈ భారతదేశం అంతా ఒకళ్ళ సువార్త చెప్పాను. కొండల్లో, లోయల్లో, అడవుల్లో భగత్ వాల్మీకి కుయ్యి కోదనే ప్రజల మధ్యన నక్సలైట్లను చంపేయాలనుకున్నారు. అటువంటి వాడు మారిపోయారు. ప్రేమిరా, 4 సువార్త చెప్పడానికి వెళ్ళాను. దళ కమాండర్ మహేష్ అని కిటికీ నుంచి గన్ను పెట్టాడు నన్ను చంపేయడానికి. వాళ్ళందరూ మారిపోయారు. కావున మా కుటుంబంలో రక్షణ పడ్డాం. నా భార్య 24 గంటలు ఆపరేషన్ చేయబోతు చనిపోతున్నారు. ప్రభు, చిన్న బిడ్డలు ఆయన, ఆవిడ చనిపోతే ఎలాగా అన్నప్పుడు ప్రభువే దర్శనం ఇచ్చి ఆపరేషన్ చూపించాడు. ఇప్పుడు వచ్చి దేవుని మహాకృపను బట్టి ఆవిడ సజీవులేనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇలాగున్నాం. రాజమండ్రిలో సంఘంలో నమ్మకంగా ఉన్నాం. చెప్పులు వజ్జెట్టేవాడిని, బాత్రూములు కడిగేవాడిని, మందిరం అంతా తుడిచేవాడిని. అక్కడ పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్స్, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు LEFలో. కావున ఎంత గొప్పవాళ్ళైనా సైంటిస్ట్ అయినా చెప్పులు వజ్జెట్టాలి, బాత్రూములు కడగాలి, కుర్చీలు తుడవాలి, నీళ్లు చల్లాలి, బరకాలు వేయాలి, సౌండ్ సిస్టమ్, చాలా డిసిప్లిన్గా ఉంటుంది అక్కడ. ఆ రకంగా ఎవరింటికైనా కృతజ్ఞత కూడుకైతే జరగనిచ్చేవాడిని కాదు. ఆ చిన్న బిడ్డలిద్దరిని తీసుకొని ఒక చిన్న సైకిల్ ఇచ్చాడు దేవుడు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని అతను బేబీ సీట్ ఇచ్చి వెనకాల చిన్న బిడ్డను ఒళ్ళో పెట్టుకుని బరకాలు లైట్లో పట్టుకెళ్ళి ఫాస్ట్గా దైవజనులు వచ్చేటప్పటికి అన్ని చదివేవాళ్ళం అక్కడ. అలాగా ఉన్నతంగా నేను ఆ సహవాసంలో ఉన్నాను. అయితే ఆ LEF మందిరం కట్టడానికి యానం నుంచి అలాగే లక్షల రూపాయలు నా చేతుల్లో పెట్టేవారు. కావున అక్కడక్కడ సాక్ష్యం చెప్పడం, పాటలు పాడటం, వర్తమానాలు ఇస్తున్నాం. ఒక సిస్టమేటిక్ నెలకోసారి ఉంటుంది అక్కడ. ఈ కాన్ఫరెన్స్ లెక్కెడతాం, హెడ్ క్వార్టర్ పంపించడం నేనే. అల్పుడు నేను, నన్ను ఎందుకు పనికిరాను, నన్ను అంతగా దేవుడు దీవించాడు. అయితే అలాగా ఒక లోన ఎక్సెల్ అలాగే చేతకు అలాగ ఒక్కోటి దేవుడు ఇస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు దినదినము. అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు నా సేవ చేయాలని ప్రభువా. బ్రాండీ సీసాలు పట్టుకున్నాయి, కర్రలు కత్తులు పట్టుకున్నాయి, అనేకలు కొట్టిని తిట్టిని. ఈ నోటి ద్వారా నేనేం చెప్పగలుగుతాను, ఈ చేతుల ద్వారా నీ బైబిల్ నేనేం ముట్టుకోగలుగుతానంటే, లేదు నా సేవ చేయరని ఒక రాత్రి నాతో మాట్లాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి చదవనమ్మది. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను చాలు. 8వ వచనం చదువుతారు అక్కడ. 8 యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమ నినిచ్చువాడును కాను. నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకు. ఆశ్చర్యం అయిపోయింది నా జీవితం. తల్లి గర్భములోనే పిండముగా రూపొంపబడక ముందే నిన్ను నన్ను ఎరిగాడు దేవుడు. ఈ గ్రామంలో చాలా మంది ఉన్నారు. ఈ సమయంలో నేను 3 గంటలకు బయలుదేరాను. ఎన్నో ఆటంకాలండి. కారు వేసుకు రావాలనుకున్నాను, బాబు రాలేదు, డ్రైవర్. సరే ఇంకో డ్రైవర్ని పెడదామంటే అతను 1000-1500 ఇవ్వాలి. ఏం చేయాలి? ఇంటికాడ బయలుదేరే వర్షం లేదు. 3 గంటలకు బయలుదేరాను. మధ్యలోకి వచ్చాడు, వర్షం వచ్చేసింది. ఒక షాపు దగ్గర ఉండిపోయాను. ఈ సేవకులు వస్తాను, నేనేమో బొబ్బర్లక్కలో ఉండిపోయారు. ఎన్ని ఆటంకాలు. మరి బండి మీద వస్తే బండి ప్యాచ్ పడిపోయింది. ఇక్కడికి వచ్చాం, కొవ్వూరు. బొబ్బలంగ నుంచి వర్షం లేదు అనుకున్నాం. అయ్యగారికి ఫోన్ చేశాను నేను, ఇక్కడ ఏమీ లేదని, చల్లని వాతావరణం మాత్రం ఉన్నది కానీ వర్షం లేదు. దేవుడు గొప్పవాడండి ఆయన అన్నారు. దేవుడిని స్తుతించాను. ప్రియమైన దేవుని బిడ్డ, వచ్చాం. ఇక్కడికి వచ్చాడు, వర్షం వచ్చింది. నిరీక్షణ పాలు అయ్యగారింటికి జరిగి అప్పుడు ఫోన్ చేసి ఇక్కడ పంపించాడు. ఏంటది? ఎన్నో ఆటంకాలు సేవలో. ఏమండి, నీతిమంతులకు కలుగు ఆపదలో అనేకను అంటంట, వాటన్నిటిని తప్పించేవారు దేవుడే. కావున ఈ వాగ్దానాలు ఇచ్చేటప్పటికి నేను చేయలేను ప్రభువా, నా వల్ల కాదన్నాను. అలాగే వాయిదాలు వేసుకుంటూ వచ్చాను. అయితే దేవుడు ఆ వాడపల్లి గ్రామం ఎక్కడో నాకు తెలియదు. ప్రియమైన బ్రదరా, మొత్తం కాశీ నుంచి కన్యాకుమారి అంతా తిరిగేసినట్టుగా తిరిగాను కానీ వాడపల్లి అనే గ్రామం నాకు తెలియదు. అక్కడికి వెళ్ళమన్నాడు. అయితే ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనం త్వరగా చదవాలి. 46:3. ఆదికాండము 46వ అధ్యాయము 3.
ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు నువ్వు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనాంగంగా చేసేదను, నీతో కూడా నేను వస్తాను. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి, గమని. నీ తండ్రి దేవుడు అన్నాడు కదా. మా నాన్నగారు రామభక్తుడు, చనిపోయే 4 సంవత్సరాల క్రితము ప్రభువుని నమ్ముకొని 4 సంవత్సరాలు దేవుని మందిలో ఉన్నాడు. సిమ్యోన్ అనే పేరు పెట్టారు. చక్కగా రాజమండ్రిలోనే గులాబీ పూలు జల్లుకుంటూ ఒక రథం మీద తీసుకెళ్ళాం. లక్ష్మీ టాకీసు, అశోక స్వామి టాకీస్ దగ్గరే ఆయన్ని ప్రభు నందు నిద్రించారు గనక ఆ కార్యక్రమం చేస్తాం. ప్రియమంది అంటారా, నువ్వు ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడదు. అక్కడ వడ్డీ గారని అప్పటికే 59 సంవత్సరాలు సీనియర్ మోస్ట్ సేవకుడు ఆయన పెంతుకోస్తులో. ఆయన కూడా మందిరం కట్టడం లేదు. అటువంటి స్థలంలోకి వెళ్ళడానికి అలాగే జీడిఎం సత్యాన వీళ్ళందరూ సువార్తను ప్రకటించారు. కానీ 3 సంవత్సరాలు వెళ్ళు వస్తూ ఉండేవాడిని. 10 పైసలు 20 పైసలు బిళ్ళలు వచ్చాయి. 130 రూపాయలు ఖర్చు పెట్టుకొని తెలియని ప్రజల మధ్యకి వెళ్ళి ఎప్పుడు సువార్త పత్రికలు నా దగ్గర ఉండి మెడ్రాస్ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి తెప్పించి పార్సిల్లో రైల్వే టికెట్లు చేసినప్పుడు కూడా దాంట్లో పెట్టి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తమిళ అయితే తమిళ, హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు, అవన్నీ కూడా నా దగ్గర ఉండి అవన్నీ పంచి పెడుతూ అక్కడ ఒక్క ఇంటి దగ్గర సువార్తను ప్రారంభించాం. అలా ప్రారంభించి రోజుకి 5 వర్తమానాలు ఇస్తూ వెళుతూ వస్తుండేవాడిని. దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఖాళీ చేసి అక్కడికి తీసుకెళ్లిపోయారు దేవుని సేవ కొరకై. ఇప్పుడు అనేక ప్రాంతాలు తినటానికి మెతుకులు లేకుండా ఎంగిలి మెతుకులు తిని, డ్రైనేజీలో నీళ్లు తాగి, కుప్ప తొట్టులో ఎంగిలి మెతుకుని కుక్క వలె తిన్న నేను, మీరందరూ వస్తే నాకు 2 గంటల సమయం ఇస్తే మీ అందరికి కూడా చక్కని భోజనాలు, చక్కని ఫ్యాన్లు, ఏసీల్లో పడుకోబెట్టే స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగని ఈ అమెరికా డాలర్ నాకు తెలియదండి. నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. 45 రోజులు, 21 రోజు, 7 రోజులు ఏమండి, రోజుకి 7 గంటలు ప్రార్థన చేయాలి నేను ఇంటికాడ ఉంటే. అది నా యొక్క ఒడంబడిక దేవునితో. 3 దినాలు తెల్లారుజాము 4 గంటల కంటే 9 గంటల వరకు ప్రార్థన చేస్తా. మధ్యాహ్నం ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను, సాయంత్రం కుటుంబ ప్రార్థన చేస్తాం. ఎక్కడికన్నా సేవకు వెళ్తేనే తప్ప ఇంటికాడ ఉంటే ఎవరితో ఉండదు. ఈ ఫోన్ ఉంది నా దగ్గర, ఈ ఫోన్ వచ్చిందా వెళ్ళింది తప్ప ఏది కూడా నాకు చూడటం తెలియదు. ఏది పంపించినా మా పాపో మా బాబో లేదా మా మనవడో చూడవలసిందే, మా పాస్టమ్ గారు. దాంతో నాకు పని లేదు. నాకు దేవునితోటే పని. దేవుని మందిరాలు కట్టాలి. లోకంలో అనేకమని కట్టాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి, గమనించండి. కావున 24 గంటల్లో ఆపరేషన్ చేయబోతు చనిపోతే నా భార్యను బ్రతికించాడు. అయితే నేను ఈ త్రాగుడు 2 ఊపిరితిత్తులు పాడైపోయినాయి. వెళుతూ వెళుతూ కోడిని కోస్తే ఎలాగా కొట్టుకుంటుందో అలా కొట్టేసుకునేవాడిని. నా భార్య నన్ను, అమ్మ చనిపోతే మన కులంలో కాల్చేస్తారు కాపుల్లో, కావున నన్ను పెట్టులో పెట్టి తీసుకెళ్ళమ్మా అంటే, చనిపోయిన పెట్టిన దేవుడు బ్రతికించాడు కదా, చనిపోతాడని కొడుకుని బ్రతికించాడు కదా అండి. ఇంకా పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర చూపించుకోండి అంటే సరే అని వెళ్ళాను. 6 డాక్టర్లు పరీక్ష చేసి కొన్ని రోజులు నువ్వు చనిపోతావు అన్నారు. రేపు రావయ్యా రిపోర్ట్లకి అన్నారు. ఆ రాత్రి ఉపవాసం ఉండి యాకోబులే పెనుగులాడి కన్నీరు గార్చాను, గదంతా తడిచిపడట్టు. దేవుడు ఆ 1 గంట సమయంలో, అర్ధరాత్రి సమయంలో గొప్ప వెలుగును నా మీద ప్రకాశింపు చేశాడు. తెల్లారి రిపోర్ట్లు ఏం చెబుతాను వెళ్తే, నీ గుండె రాయలాగా, నీ గుండె లేదు, జబ్బు లేదన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడరా, నా భార్యకి 527 షుగరు, అన్ని వాల్స్ మూసిపోయినాయి. ఇక చనిపోతున్న స్థితి. మా బాబు నేను ఒక మీటింగ్కి వెళ్ళి, పాస్టర్ మీటింగ్కి ఇంటికి వచ్చేటికి విలవిల్ల కొట్టుకుంటుంది మంచం మీద. ఏం చేయాలో అర్థం కాదు. మా కుమారుడు బాగా చదువుకున్నారు కనుక పిల్లలిద్దరూ ఆ నెట్లో కొట్టి చూసి, అంతకుముందు వాళ్ళకి ఏం జరిగిందో కొంతమంది దాన్ని చూసుకొని కాకినాడ తీసుకెళ్ళిపోయాడు. 1000లో ఒకళ్ళకి ఉంటుందమ్మా, ఇది చాలా డేంజర్ అన్నారు. అది పెద్ద పెద్ద డాక్టర్లు చూపించాం, గుండెకి సంబంధించిన. వెంటనే ఆపరేషన్ చేయబోతే చనిపోద్ది అన్నారు. వైజాగ్ తీసుకొచ్చామన్నాడు ఆయన, బెహరన్ గారని. వారానికి 1 రోజు వస్తాడు. 3 నెలలకో 2 నెలలకో ఆయన అపాయింట్మెంట్ దొరుకుద్ది. అటువంటి నా భార్యకు పోలీస్ డిపార్ట్మెంట్ సిఏ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ వచ్చి రక్తం ఇచ్చారు. బొల్లిలో ఆపరేషన్ చేయించాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ బిడ్డను ఆపరేషన్ థియేటర్లో పంపుతున్నాను. 4 సంఘాలు ఉన్నాయి ఇక్కడ. సమీల్ గారు కానీ చెట్టు బజ్జీలు ఆయన రామచంద్రపురం దగ్గర ఆయన ఒక కూడిక, ఒక కృతజ్ఞత కూడిక వాళ్ళ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకుని ఆ యొక్క అన్య జనాంగానికి మీ సాక్ష్యం వినిపించాలంటే నేను నా భార్యను ప్రార్థన చేసి, బ్రతుకుంటే ఇక్కడ కలుసుకుందాం, లేకపోతే పరలోకంలో కలుసుకుందాం నయోమి
అని చెప్పేసి నేను సేవకు వెళ్ళిపోయాను. ప్రియమైన జీవ మరణాలు ఎక్కువ వశంలో ఉన్న, నా వశంలో లేదు. డాక్టర్ కూడా ఆయన చేయవలసిన ప్రయత్నం చేస్తాడు. ఏమండి, కరోనాలో కోట్ల అధిపతులు, డాక్టర్లు, సైంటిస్టులు, ఇంజనీర్లు, గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు చనిపోయారు. మనం ఏ పార్టీ వారం ఆలోచన చేయండి. సజీవ లెక్కలు ఉంచాడు. వచ్చే నెల 22వ తారీఖు 3 సంవత్సరాలు అవుతుంది. ఒక నెల ఆవిడకి పరిచయం జరిగింది. ఇప్పుడు మీరందరూ వస్తే మీకు ఆవిడ వంట చేసి పెట్టేస్తుంది. ఎవరిని ఉల్లిపాయ కూడా పోయమనకండి. అంత ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కావున నాకు, మా బాబుకి, మా పాపకి కరోనా వచ్చింది. గేట్ అవతల నుంచి మందులు ఇసిరేవారు. చనిపోయారు. పాస్టర్ కుటుంబం అయిపోయింది అనుకున్నాం. మా మనవడు చిన్నవాడు ప్రార్థన చేశాడు, ప్రభువా మా మమ్మీని బ్రతికించవా, మా మామయ్యని, మా తాతని బ్రతికించవా, ఎంతో మంది చనిపోతున్నారు నాయన అని. ఆడి కన్నీటితో, ఆడికప్పటికి 4వ సంవత్సరం వయసు. ఆ ప్రార్థన వైరల్ అయిపోయింది. ఆ ప్రార్థన ఆలకించా గవర్నమెంట్ ఇచ్చే మందులు వేసుకున్న 3 బస్తాలు బ్లీచింగ్ నా ఇంట్లో జరిగేది. 8 సెంట్లు ఇల్లు, నిమ్మకాయలు, జాంకాయలు, బొబ్బాసకాయలు, ములక్కాడతో సైతం మా దొడ్లో పండుతాయండి. వంకాయలు, బెండకాయలు మా పాస్టర్ మరి పండిస్తారు. కరేపాకుతో సైతం 8 గదులు ఇల్లు ఇచ్చాడు, 5 స్థలాలు ఇచ్చాడు, 3 మందిరాలు ఇచ్చాడు, 4 బళ్ళు ఇచ్చాడు, కారు ఇచ్చాడు. దేవుడు ఎవరిని చేయి చాపకంట. నా ఎదురుగుండా వచ్చిన దేవుని సేవకులు ఆత్మారావు తెలుసు. కొల్లేని సత్యానందం మీకు ఎంతమంది తెలుసు తెలియదు. ఆయనకి నాకు 25 సంవత్సరాల స్నేహం. మా ప్రతి కార్యక్రమం ఉపవాస కొడుకులైనా, ఉద్యోగ సభలైనా ఉంటాడు ఆయన. ఆదివారం సాయంత్రం ఆయన కొద్ది బాగోలేదని తెలిసింది. ఇది ఇచ్చేస్తాను, 500 ఇచ్చి నా సెల్ తీసేసుకోండి, ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని సెల్ ఇచ్చేయండి. పంచి పెట్టుకోవడం నా పని. 10,000 ఇస్తే ఇంటికి వెళ్తాడు, 1000 రూపాయలు కూడా వెళ్ళవు. కానీ నా దేవుడు నన్ను, మమ్మల్ని పోషిస్తున్నాడు ఉన్నతమైన స్థితిలో. నా బిడ్డకి చెప్పాను, 82,000 నువ్వు దశం భాగం నేను 3 వంతులు తీస్తాను. 100 రూపాయలు ఇస్తే 30 రూపాయలు తీస్తాను. నేను 1000కి 300 తీస్తాను. పేద సేవకులకి, దిక్కుల ననాదులకి, ఎదవరాంటికి, మెడికల్, అనేక రకాలుగా సహాయం చేయడం దేవుడు. అలాగని నాకు చాలా ఉన్నాయి సమస్యలు, కానీ నా భారం ప్రభు మీద వేస్తాను. ఇంటర్నేషనల్ స్పీకర్లతో తిరిగాను నేను. ధనుంజయ శాస్త్రి, జపన్యాస్ శాస్త్రి, ఆర్ఆర్కే మూర్తి గారి ఇంట్లో 9 రోజులు ఉన్నాను. ప్రియమైన దేవుని ఆయన షూట్ ఇచ్చి శాలువా కప్పారు నాకు. ఆయన క్యాన్సర్ వ్యాధిని బాగుపడ్డారు. ఆయన 9 రోజులు హైదరాబాద్లో ఉన్నాను. అలాగే జయప్రద, అలాగే ఇక ఒకళ్ళు కాదు, మైకేల్ విజయ్ కుమార్ గారు, అలాగే కౌంట్ అయిన వైజాగ్ భోగి శాంతారావు గారు, ఇలా గొప్ప గొప్ప దైవజనులతో ఒకే స్టేజ్ మీద మాట్లాడాను. కానీ చనిపోయిన వాళ్ళు సైతం దేవుడు బ్రతికించాడు. కుష్ఠరోగులు బాగు చేశాడు. అంతేగా దెయ్యాలు పెట్టుకుని విడుదలని చిన్న పాంప్లెట్స్ నేను వేసుకోలేదండి. ఆ వాడపల్లిలో మంగళసూత్రాలు అమ్ముకుని స్థలం కొన్నాం. తాడు అమ్మేసుకుని మైక్ షెడ్ కొనుక్కున్నాం. ఎవరిని అడగల. 760 రూపాయలు మా సంఘ విశ్వాసులు. ఆ రోజుల్లో 3 రూపాయలు, 10 రూపాయలు. వాళ్ళు రోజంతా కష్టపడితే వచ్చి ఆ పూలు గుచ్చుకుంటే, పాముల మధ్యన, తాసు పాముల మధ్యన నేను సేవ చేస్తున్నాను. తేళ్లు, మండ్ర కప్పలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇందాక చెప్పారు ఆయన నిరీక్షణ పాలి గారు, 11 సంవత్సరాలుగా అక్కడ నీళ్ళేవు, 11 సంవత్సరాలు పాలు లేవు. ఎవరు మాట్లాడాలని విరివేశారు నన్ను. కానీ దేవుడు అనేక రకాలుగా దేవుడు దీవించాడు. ఈ రోజున 4 కులాలు వస్తారు. కాపులు, చెట్టు బజ్జీలు, కళావతులనగా భోగములు, చాకళ్ళు. ఈ 4 కులాలు పెట్టుకున్నారు. ఆ పాసగా నీళ్ళు పాలు ఉంటారు. ఎక్కడో నుంచి ఎంతమంది మార్చిపెట్టి అయితే 4 గొట్టాలు సువార్త వెళ్ళిపోతుంది. బ్రాహ్మణ్స్ కూడా వింటారు. పక్కనే ఆత్మారావు ఉన్నారు. ఆయన కూడా చంపేస్తాం, పిట్టలు పోసి, లేదా కాలు చేలు తీసేస్తామని. ఆయన పరలోకి వెళ్ళిపోతాడా, మీ బిడ్డలు మీరే బాధపడతారన్నారు. కావున ఎన్ని సమస్యలు వచ్చినా తలగా ఉంచాడు, తోకగా ఉంచలేదు. నా పేరు అబ్రహాం పెట్టారు కదా, గవర్నమెంట్ రికార్డులోనే మార్పించు. నా భార్య పేరు నయోమి, గవర్నమెంట్ రికార్డులోనే. నా పేరు వెంకట సత్యనారాయణ కాదు. ప్రియమైన 35 సంవత్సరాలు అయింది యేసు ప్రభులోకి వచ్చి. ఒక్క ఆదివారం కూడా దేవుని మందిరానికి నేను మిస్ అవ్వలేదు. నా భార్య కానీ, నా బంధువుల్లో, స్నేహితుల్లో పెళ్ళిళ్ళైనా, మెచ్యూర్ ఫంక్షన్లు అయినా, ఎవరైనా చనిపోయినా నేను వెళ్ళను. ఒకే ఒక ఆదివారం ఆపరేషన్ చేయించుకున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రాజమండ్రి. లేకపోతున్నాను, మత్తెడతా. ఈ రోజున 5 ఆరాధనలు ఎవరు చేస్తారు? ప్రభా, ఎవరినో ఒక సేవకుని పెట్టాను అంటే వీళ్ళందరూ నా ప్రజలు కాదా అన్నారు. బ్లీడింగ్ అవుతుంది. అక్కడ నా సాక్ష్యం చెప్పి పాటలు పాడి వాకింగ్ చెప్పాను. అక్కడ డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్లు అన్నారు, ఏమయ్యా కుట్లు పగిలిపోతాయన్నాను. ఏమైపోయినా పర్లేదండి, జీవము కలిగిన దేవుడిని ఆరాధించే రోజు ఇది.
అని ఉన్నాను. ప్రియమైన ఆలోచన చేయండి. కావున అలాగే దేవుడు దీవించాడు, అలాగే నన్ను కూడా దేవుడు బ్రతికించాడు. ఇలా దేవుని సేవలో కొనసాగుతున్నాం. ఎన్నో ఆటంకాలు, కాకుల దూరన కారడవి, చీమల దూరన చిట్టాడు అన్నట్టుగా భగత్ వాల్మీకి కుయ్యి కోదనే ప్రజల మధ్యగా చింతపల్లి తండాల్లోకి వెళ్ళి ఆ 15-14 ఇళ్ళు ఒక తండా, అది గుర్రాన్ని భుజం మీద ఉప్పు బత్తాలు మోసినట్టు మోసుకెళ్తారు. లోపలికి వెళ్తే వస్తామో లేదు, లైట్లు వేసి వాళ్ళకి బాప్తిస్తారు ఇచ్చి నక్సలైట్లో కలిసిపోతున్నారు. అందరూ ఇప్పుడు జనజీవనంలో కలిశారు. బాలరాజు గారి దగ్గర పిఏగా అయిపోయాడు ఈ యొక్క మహేష్ అన్న అతను. అలాగే ఎన్నో మందిరాలు కట్టడానికి, నలుగురు సువార్త చెప్పడానికి వెళ్ళాను. ఇప్పుడు 386 మంది అక్కడ బాప్తిష్టం పొందారు. దేవునికి స్తోత్రం. ఇలాగా విమానం టికెట్లు వాళ్ళే తీస్తారు. అనేక ప్రాంతాలకు దేవుడి సేవ నిమిత్తం వెళ్ళి వస్తున్నాను. కావున నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. 64 సంవత్సరాలు పూర్తయి మన 7వ నెలలో ఇక్కడ 65వ సంవత్సరం నేను ప్రవేశించాను. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఎన్నో మందిరాలు కట్టాలని నా బిడ్డలకు చెప్పాను. నేను చెప్పాను, మదర్ తెరిసా వారి దిక్కులు నాదులు, వృద్ధుల్ని, వికలాంగుని, ఎదరాన్ని పోషించాలి. మీ ప్రతి రూపాయి ప్రజల కొరకు ఖర్చు పెట్టండి. లగ్జరీ వద్దు మనకి, వెండి బంగారాలు లేక ఆస్తులు కాదు, కానీ మందిరాలు కట్టండి. అనాథులను చేరదీసి వాళ్ళకి సహాయము చేసి దేవుని మార్గాలను చూపించండి అని చెప్పాను. కావున నా కొరకు, నా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని కొరకు అతసాక్షిణం అయిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంతకంటే గొప్ప ఎన్నో భక్తుల చరిత్రలు చదివాను, బైబిల్ చదివి ఎన్నో గ్రంథాలు చదివాను. నేను చదివిన గ్రంథాల్లో ఒక్క 3 మాటలు చెప్పి దేవుని మాటలలోకి వెళ్ళిపోదాం. గమనించండి. సత్యాన్వేషకులారా, నా దేశ మిత్రులారా, ప్రియమైన గ్రామస్తులారా, ఆలోచన చేయండి. ఇదేదో మతం అనుకున్నాను నేను కూడా. కాదు, ఇది మోక్షానికి మార్గం మాత్రమే. మతం అనే మత్తులో మానవులు ఉన్నారు, కులం అనే కులకట్టలో ఉన్నారు. మన కులము మనకు ఆహారం పెడదు, మన మతము మోక్షానికి తీసుకెళ్దాం. నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పిన యేసు యొద్దకు రండి. నాడు ఆర్యులు నండి, లేక పూజారులు, లేక పీఠాధిపతులు, అన్ని కులాల వారు, రాజుల, కౌంట్ల, చౌదరిస, రెడ్ల, సాది వర్గం వారు అందరూ యేసు ప్రభువులోకి వస్తున్నారు. ఎన్నో గ్రంథాలు చదివి. కావున ఆలోచన చేయండి. నేను చదివిన గ్రంథాల్లో ఒక మాట చెప్తున్నాను, వినండి. సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సర్వ మానవాళి పాపములు పోవాలంటే ఒక పుణ్యమూర్తి రక్తం చిందించాలి. తదరక్తం పరమాత్మేన, ఆ రక్తం పరమాత్మతో ఉండాలి. పుణ్యముగా దానం చేయాలి. ఎవరు చేశారు? మనోవాక్కాయ కర్మలయందు ఏ పాపమినగని భగవంతుడు యేసు ప్రభువు ఒక్కరే ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏకైక దేవుడు. దేవునికి స్తోత్రం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ. నేను అసత్యంలో ఉన్నాను, సత్యం నడిపి, చీకటిలో ఉన్నాను, వెలుగు నడిపి, మరణంలో ఉన్నాను, జీవంలోనికి నడిపించు. ఖురాన్ చెప్తుంది మరియక బేటయే జీసస్ అని. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో 2000 సంవత్సరాల కలియుగం అంతం అయిపోద్ది అన్నారు. ఐఎస్ వ్యాధవ్యాసి గారు మహాలక్ష్మి హోటల్ పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం 1999లో. వచ్చే సంవత్సరానికి కలియుగం అంతం అయిపోతుంది. కావున దాన ధర్మాలు చేసేవాళ్ళు చేయండి, తీర్థయాత్ర చేసేవాళ్ళు చేయండి. పశువులేని మనుషులు అందరూ చనిపోతున్నారు అన్నారు. నోవా టైంలో ఎప్పుడు అయిపోయింది ప్రేమిందంటురా? ఆయన చనిపోయాడు 2000 అయిపోయింది. ఇప్పుడు ఎంత? 2024. ఆలోచన చేయండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే వాళ్ళ యొక్క లెక్కలు ఏంటంటే, అంతర్వేది నరసన్న బెజవాడ యొక్క కనకదుర్గ ముక్కు నత్తుని పట్టుకెళ్ళిపోతే ఈ కలియుగం అంతా కూడా మనుషులు లేకుండా, పశువులు లేకుండా, జీవరాశులు లేకుండా చనిపోతున్నాడు. విజయవాడ మహాపట్నం పరిస్థితి, కేరళ చూసారా? ఎక్కడి దగ్గరికి వెళ్ళినా అక్కడ పరిస్థితి. కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. కావున ఏది సత్యమో, ఏది అసత్యము, ఏది నిజము, ఏది అబద్ధము, ఎవరు దేవుడు, ఎవరు రక్షకుడు? నిన్ను నన్ను రక్షించిన దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ యేసయ్యను మర్చిపోయావు. ఆయన గాయాలు రేపుతున్నావేమో, నేను రేపాను. రమారమి 29-30 సంవత్సరాలు పాపంలో, చీకటిలో, కుక్క వలె, పంది వలె తిరిగిన నన్ను దేవుడు మార్చాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, తలుపులు వేసుకునేవారు నన్ను చూసి ఈనాడు మా ఇంటికి వచ్చి కదా ప్రార్థన చేసేది. ఒక టీ తాగమంటున్నారు, నేను టీ తాగను. మంచిలు తాగడానికి కూడా నాకు బంధువుల దగ్గరికి వెళ్ళడానికి మా బావగారు రేపో మా పంట ఉన్నాడు. ఒక్కసారి 2 సార్లు చూసి వచ్చానంతే, నాకు సమయం లేదు. నా ప్రభు పని ముఖ్యం నాకు.
కావున ఆలోచన చేయండి, గమనించండి. కావున నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడి మాటలను, సాక్ష్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఒక పాట పాడుకొని దేవుని మాటలు విందాం. దేవుని సేవకులు కూడా ఉన్నారు. ఒక 10 నిమిషాలు దైవజనుడు కూర్చోబెట్టడం మంచిది కాదు. కావున ఆత్మారావు గారు కూడా చెప్తారు. ఆయన కూడా మంచి అద్భుతమైన సాక్ష్యం కలిగిన వ్యక్తి. కావున ఒక 10 నిమిషాలు ఆయన కూడా చెప్తారు. ఏంటంటే మరి ఎవరో మన నిరీక్షణ పాలు గారు ఎప్పుడు మీతోనే ఉంటారు దగ్గర, కాబట్టి పర్వాలేదు, మంచిది. కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి బండి. పాట వచ్చిన వాళ్ళు అంటారు, అందరూ లేని వారు కలిసి నాతో పాటు కంటిన్యూ. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన్న కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన్న కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన్న కాదేది శాశ్వతం. లోకాన్న కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణం వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు. వచ్చేదెవరు నీతో మరణం వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన్న కాదేది శాశ్వతం. లోకాన్న కాదేది శాశ్వతం. చెమటూర్చి సుఖము విడచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. చెమటూర్చి సుఖము విడచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరి దగును యోచించితివా. సంపాదన ఎవరి దగును యోచించితివా. యేసే నిజ దేవుడు, నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు, నిత్య జీవం
జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన్న కాదేది శాశ్వతం, లోకాన్న కాదేది. నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, విశ్రాంతినియగా నిన్ను పిలువగా, విశ్రాంతినియగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యం చేసిన తప్పించుకొందువా, నిర్లక్ష్యం చేసిన తప్పించుకొందువా. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన్న కాదేది శాశ్వతం, లోకాన్న కాదేది శాశ్వతం, లోకాన్న కాదేది శాశ్వతం. ఏమన్నా ఉందంటారా? 35 సంవత్సరాల కింద రైలు కింద పడి చనిపోవలసి నన్ను బ్రతికించాడు. ఏమండి, ఈ గ్రామానికి తీసుకొస్తానని దేవుని అనాది సంకల్పంలోనే ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కావున అందుకుని యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులంట. మనం ఎంతో ధన్యులము, భాగ్యవంతులము ప్రభువుని కలిగి ఉన్నందుకు. నీకేమీ లేకపోయినా, ఆ పూటగా ఓ పూట కూలి పని చేసుకున్నా, చిన్న ఉద్యోగం వ్యాపారం చేసుకున్నా, కరేపోకు అమ్ముకున్నా ధన్యుడివే, ప్రభువుని కలిగి ఉన్నావు గనక. ఇదేది మనకు శాశ్వతమో కాదు. మా బంధువులు ఒక ఆయన అన్నారు, మంచి గదోడు కట్టించి పెద్ద యేసు ప్రభువుడు పెట్టుకుంటాను, నాకు మనశ్శాంతి దొరుకుద్దా, నన్ను కాల్చేస్తే కూడా ఇంకా డబ్బు మిగిలిపోద్ది. రాజమండ్రి పట్టణంలోనే మా చిన్నాన్నగారు అబ్బాయి అన్నాడు. అనిల్ కుమార్ గారు అతని ఫ్రెండే. ఏమండి, నేను అన్నాను, ఎన్నో క్యాసెట్లు ఇచ్చాను, ఎన్నో పుస్తకాలు ఇచ్చాను, బైబిల్ ఇచ్చాను. వాళ్ళు డబ్బు మీదే మనసు కానీ దేవుని మీద మనసు వాళ్ళకి. యేసు ప్రభు ఫోటో పెట్టుకొని ఒక గది కట్టించి నువ్వు దానికి ఏదో కొవ్వు తెలిగించు, అగర తెలిగించు, దండం పెట్టుకుంటే నీకు మోక్షానికి వెళ్ళవు నాయనా. యేసు ప్రభు నమ్ముకొని పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే మారు మనసు పొందితే అప్పుడే పర్లేదు. నీ డబ్బు నిన్ను రక్షించలేదు. మీ నాన్నగారు రక్షించిందా చిన్నాన్ని? నువ్వు పెద్ద విగ్రహం పెట్టావు, ఆయనే దేవుడిగా కొలుస్తున్నావు. ప్రయోజనం ఏమనుందా? మనుషుని దేవుడిగా కొలిసే కాలంలో ఉన్నాం మనం. చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, అన్ని చేసిన వాడే. నీరు దేవుడే, అదే నీటితో ప్రవాహాలు వచ్చేది. మనుషులో ఆస్తినాస్తం, జన్నస్తం అన్ని జరుగుతున్నాయి, మనకు అన్ని తెలుసు. కానీ కడవరి దినాల్లో ఉన్నాం, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఎక్కడ చూసినను భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. కావున చాలా జాగ్రత్తగా ఉందాం. రండి, ఒక్క మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విన నేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోష అమ్మ ఎవరో ఒకరు చదవండి. మంచి ట్రైనింగ్ ఇచ్చారు పాస్టర్ గారు, రమేష్ బాబు గారు. చాలా భాగ్యవంతులు మీరు. ఆయన ఆరాధన చేస్తూ ఉంటే 18 సంవత్సరాల కుర్రోడుకు మళ్ళీ నేను వచ్చి చూసినప్పుడు ఆశ్చర్యం అయిపోయింది నాకు. దేవుని పట్ల ఆసక్తిని చూశాను. ఇచ్చిన ఆరోగ్యము, ఇచ్చిన సమస్తము దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాలి. మీరు బైబిల్ చదువుతుంటే ఒకళ్ళు అనకంట పోటాపోటీ చదువుతున్నారు, చాలా మంచిది. నేను 300, 500, 1000 మంది పాస్టర్లోకి వెళ్ళినా ఒకవేళ కరెంటు పోయినా మైక్ అక్కర్లేదు, ఒకవేళ బాక్స్ కూడా పగిలిపోయిన రోజులు ఉన్నాయి. నన్నే రిఫరెన్స్లు ప్రభు కృపను బట్టి చదివే ధన్యతను నాకు ఇచ్చాడు దేవుడు 66 గ్రంథాల్లో.
కావున చాలా భాగ్యవంతులు మీరు. ఇక్కడ అన్నాడు రక్షింప నేరకై ఉన్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఎవరి దోషాలట? మీ దోషములు లేక నీ దోషములు లేక నా దోషములు మీకును సృష్టికర్త అయిన దేవునికి ఏంటంట అడ్డముగా. ఇప్పుడు కుళాయి ఉందండి, నీళ్లు రోజు వస్తున్నాయి, ఏదో అడ్డుపడింది, నీళ్ళు వస్తాయా? నీలో పాపం ఉంటే నువ్వు చేసే ప్రార్థన పరమునున్న తండ్రికి వెళుతుందా? ఆలోచన చేయండి, గమనించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియా సోదరుడా సోదరి, సినిమా చూడడం పాపము కాదు అని అనుకున్నాను నేను. ఒక ఆవిడ 8 సార్లు బైబిల్ చదివిందట. ఏమండి మీ పాస్టర్లందరూ ఏం పని లేదా, సీరియల్ చూడకూడదు సినిమాలు చూడకూడదు అంటారు. చూస్తే నష్టమే వచ్చిందండి, ఆనందం నవ్వు కదా 2.5 గంటలు, తర్వాత ఏడిపోయి జీవితం. అవునా కదా? సరే అమ్మా, నువ్వు 8 సార్లు చదివి బైబిల్ ఎక్కడ కనపడలేదా? కోడి రాంకేశ్వర ఇంట్లో ఏడుపు ఇంట్లో అందరూ నవ్వుతాడు, 2 కోడిపులు చెప్పినటువంటి కథ రాసేస్తారు, అంత మేధావాడు. కానీ పాలరాత్తు కట్టాడు. కొడుకు భర్తను చేయించుకోవాలంటే భార్యకి పడక దుర్గా హోటల్లోని పుస్తకాలు రేవులో చేసుకున్నాడు. కొందరు జీవితాలు అలాగుంటాయి. కావున ఆలోచన చేయండి, గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ. ఒక నీళ్ళు వచ్చే కుళాయి లేదని అడ్డుపడితేనే నీళ్ళు రావు కదా. నీలో పాపం ఉంటే పరిశుద్ధుడైన దేవుడిని ప్రార్థన ఎలాగా ఆలకిస్తాడు. అందుకు అపోస్తులు పౌలు అన్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకునేలాగా మీరు నన్ను పోలి నడుచుకోండి. మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల మధ్యన అవమానిస్తాం. నువ్వు వెచ్చగాన్నా ఉండు, చల్లగాన్నా ఉండు, నిలివేస్తున్న చూద్దులంటే దేవుడు వేస్తాడంట, ఉమ్మి వేస్తాడు. 100 సంవత్సరాల 50 సంవత్సరాల సీనియర్ మోస్ట్ అండి, అదేం కుదరవు ప్రభు దగ్గర. మొదటివారు మొదటివారు అయిపోతున్నారు. జాగ్రత్త ప్రియ సోదరుడా సోదరి. కావున ఆ సహోదరు అన్నందుకు నేను చెప్పాను, అమ్మ బైబిల్ ఒకసారి తెరవరా అన్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి దయచేసి. త్వరగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. ఏ చెవులట? మీ చెవులు మంచియే, కానీ కొంతమంది చెవులు ఎలా ఉంటాయి? దురద చెవులు. ఆ యొక్క సీరియల్ ఏం చేస్తాడంటే టెన్షన్ లో పెడతాడు. పప్పు మాడిపోయినా, కూర మాడిపోయినా, అన్నం మాడిపోయినా ఏం కనపడదు. ఆ టెన్షన్ వల్ల బీపీ పెరిగిపోతుంది. ఎందుకు ఎక్కువైపోతుంది షుగరు? ఎందుకు బీపీ ఎక్కువైపోతుంది? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డ, గమనించండి. కావున ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు. ఏ బోధకులమ్మా? అనుకూలమైన బోధకులు. అంటే సంఘానికి అనుకూలంగా ఉండాలి సేవకుడు. జాగ్రత్త సుమా. ఆర్సీఎం మొదలుకొని ఏమండి, బస్సింగార్ ఫెలోషిప్, పెంతుకోసు, అన్ని సంఘాలు, జీడిఎం, అన్ని సంఘాల ప్రభు ఇన్ని సంవత్సరాలు వాడుకుంటున్నారు ప్రభు వారు. కావున ప్రియమైన దేవుని ఆలోచన చేయండి, గమనించండి. హితబోధన సైన్ దురద చెవులు గలవారే ఉన్నారట. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక. ఏ దేనికి ఎవరట? దేవుని వాక్యానికి సేవనివ్వరో, సినిమాలు సేవనిస్తారు, చెడ్డ ఫోన్లు. ఈ ఫోను 1% మనకు మంచిది, 99% మనకు మంచిది కాదు. ఎందుచేత పాపం అంతా దీంట్లోనే ఉన్నది. తెల్లాలేసిన కానీ దాన్ని చూడటమే, మెసేజ్ చూడటమే ఫ్యాషన్ అయిపోయింది. రోజుల్లో సెల్ ఫోన్లోనే వాక్యం చూస్తున్నారు. మందిరానికి వచ్చి నువ్వు ప్రయాణంలో ఉంటే వేరే సంగతి, బస్సులోనో, ట్రైన్లోనో, విమానంలోనో, ఆటోలో ఉంటే. దేవుని మందిరానికి వచ్చిన బైబిల్ తేవడానికి కూడా నీకు బద్ధకమా? సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రజలకు చూపి. నాకు బిళ్ళలు ఉండేయండి, వాక్యం బిళ్ళలు, మా పాపకు కానీ మా బాబుకు కానీ. ఉదయం వెళ్ళినప్పుడు ట్యాక్స్ పంచి పెట్టాలి, మధ్యాహ్నం వచ్చినప్పుడు పెట్టాలి, మళ్ళీ వెళ్ళినప్పుడు పంచి. నల్లి వచ్చిన 4 సార్లు చిన్న బిడ్డలు 4వ సంవత్సరం వయసు నుంచి నా బిడ్డలు కదా నేర్పాను నేను. అయితే తుప్పట్టేస్తున్నాను, ఇప్పుడు పెట్టుకోలేదు. కానీ బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, విమానం ఎక్కినా ఈ బిళ్ళను చూసి నేను క్రైస్తవుని అన్నప్పుడు నా సాక్ష్యాన్ని ఎన్నగానే పంచుకుంటాను. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరిగి. ఏమంటే సినిమా కల్పనా కథ కాదా? సీరియల్ కల్పనా కథ కాదా? సినిమా చూడకూడదు అని రాయాలి అక్కడ. జాగ్రత్త సుమా. ప్రియా సోదరుడా సోదరి, ఆలోచన చేయి, గమనించు. అనుకూల బోధకులు
వంకాయ కట్టినా పర్లేదు, జాగ్రత్త. ఆవు ఒకటి వేయాలంట, దూడ 2 వేయాలి. ఇళ్లలో కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా చూస్తున్నప్పుడు ఏడుస్తున్నాను మేము. జాగ్రత్త సుమా. అల్లరితో కూడా ఆడపాటలు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటే సినిమా పాటలు వస్తున్నాయి దాంట్లో. క్రైస్తవుల్లో నెలకు డబ్బులు కడుతున్నావు, నువ్వు దేవుని పాట పెట్టుకోలేవా? చదువునా. మనకు దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన. నిన్న రాజమండ్రి నుంచి వస్తున్నాను నా భార్య నేను. సైరన్ కొట్టడం, పేపర్ మిల్ కొట్టడం వెళ్ళిపోతుంది. ఒక ఆయన చుట్టగాలుతున్నాడు, ఈ పొగ కూడా మంటలో వెళ్ళిపోతుంది. ఇంకా ఎదరికెళ్ళి అన్నాను, చూసేటప్పుడు యేసు ప్రభు ఫోటో ఉంది. దేనికి అయిపోయింది నోట్లో చుట్ట యేసు ప్రభు. జాగ్రత్త సుమా, వాక్యం ఉంటుంది. జాగ్రత్త. అగ్ని ఆరదు, పురుగు చావని స్థలానికి వెళ్ళు. వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, లోకంలో ఉండు, పాపంలో ఉండు, ఆనందించు. నరకంలో ఉంటావు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకంలో యాతన పడుతున్నాడంట. తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్ముని ఆనుకుని ఉన్న లాజరు చేత చిటికిన వేలతో ఒక్క చుక్క పంపించవయ్యా. భూమి మీద ఉన్నప్పుడు నీకు కనపడలేదా? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించము, నీకు ఇస్తారని ఆస్తిని సమకూడి ప్రాణం తింటదా, నోరు తింటదా? జాగ్రత్త. ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికి సువార్త ఇక్కడ రాకూడదు. వాళ్ళు మన తిప్పలు, మన బాధలు ఏంటి? గ్రామం రక్షించబడాలి, మన చుట్టూ ఉన్న వారు రక్షించబడాలి. అది మనం అర్ధరాత్రి 1 గంట దాకా 2 దాకా విన్నవాళ్ళమే కదా పూర్వకాలంలో. ఇప్పుడు అంత ఓపికలు ఎవరికి లేవు. ఉన్నాయంటారా? 40 రోజులు మంచినీళ్ళు మజ్జిగ తాగానండి నేను మందిరంలో ఉండి. ఇంకేం తినలా. 21 రోజు చాలాసార్లు ఉన్నాను నేను. ఆలోచన చేయండి, గమనించండి. అర్ధరాత్రి 4 గంటకి తిన్న అరిగిపోద్ది నాకు. ఏమండి, శుక్రవారం వచ్చిందంటే సాయంత్రం 5 గంటకి తింటాను. అన్ని చోట్ల ప్రార్థనలు అయిపోయిన తర్వాత దేవుని కొరకు ఏం చేస్తున్నాం మనం అసలు? అల్లరితో కూడా ఆటపాట్ల, మధ్యమా. జాగ్రత్త సుమా. నా పేరు వెంకట సత్యనారాయణ. నా పేరు గవర్నమెంట్ ఇప్పుడు అబ్రహాం, నా ఆధార్ కార్డు. అందుకనే బైబిల్ చెప్తుంది. అదే పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువురా తల్లి. 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక. ఏం పడక? బైబిల్ తేవడానికి సిగ్గు ఈ రోజున కొంతమందికి. సద్దలో కొబ్బరికాయని అరటిపళ్ళు పెట్టుకున్నారు కొంతమంది ఎత్తారు మా ఊళ్ళో గట్ట. జాగ్రత్త. ప్రజలు ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో పరలోకం నా తండ్రితో నేను వారిని ఒప్పుకుంటాను. జాగ్రత్త. అబ్రహాం అన్నాడు, అమ్మారో ఆర్డీఓ, ఏమయ్యా నీకు పిచ్చేటిది మత పిచ్చి, పిల్లలకు వచ్చి స్కాలర్షిప్ పోతాయా, బెనిఫిట్స్ అన్ని పోతాయి. వాళ్ళేమో సుబ్బారావు, అప్పారావు, రామారావు, దుర్గారావు అని పెట్టుకుంటున్నారు. నువ్వు అబ్రహాం పెట్టుకున్నావేంటి? అయ్యా రారాజు ఇచ్చాడు, బిడ్డలు రాజు చూసుకుంటాడు సార్, మీకేం పర్లేదు. నువ్వు ఎక్కడ బాప్తిసం పొందో, ఎక్కడ బైబిల్ అన్నీ కావాలన్నా అన్నీ తెప్పించి ఇస్తేనే కానీ ఎంఆర్ఓ ఆర్డీఓ నాకు అది ఇవ్వలేదు అబ్రహాముగా. ప్రియ సోదరుడా సోదరి, ఆలోచన వచ్చే గమనించు. బతికిన 4 రోజులు అంటారు కదా, కాకే కలకాలం బతికే కంటే అంశయి 6 మాలిని బతుకాలట. ఆలోచన చేయండి, గమనించండి. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకునే అన్నాడు యెషయా ప్రవక్త. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువు త్వరగా. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని తోటి తెలియను. ఇశ్రాయేలుకు తెలివి లేదు. పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. జాగ్రత్త. ఎందుకు వస్తున్నాయి శ్రమలు? ఎందుకు వస్తున్నాయి నిందలు? ఎందుకు వస్తున్నాయి బలహీనతలు? ఆలోచన చేయండి, గమనించండి. పిల్లలు పెంచాం, గొప్పవారు కావాలి, మన తిరగబడుతున్నారండి. తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు, పెద్దల మీద తిరగబడుతున్నారు, దేవుని సేవకుల మీద తిరగబడుతున్నారు. నేను తిరగబడినోడు కదా, కొట్టినోడు కదా. నీ కన్న బిడ్డే నువ్వు మాట అంటే తట్టుకోలేవు. ఎల్లమ్మకు పుల్లమ్మకు బంధువులు వచ్చినప్పుడు ఫోన్ చేసి, అయ్య బాబోయ్ నా కొడుకు ఎలాగన్నాడు, అయ్య బాబోయ్ నా కోళ్ళు ఎలాగంది.
నా కూతురు ఇంతకాలం పెంచాం, జాగ్రత్త. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకాన్ని నన్ను పంపిస్తే నువ్వు సాక్షిగా ఉంటున్నావా? ఆయన కొరకు చెబుతున్నావా? సిగ్గుపడుతున్నావా దేవుని మందిరానికి వస్తాకి? ఎంత లేటుగా వస్తారో కొంతమంది. భక్తుడైన దావీదు అంటున్నాడు చూడండి, 122వ కీర్తన మొదటి వచనం, యెహోవా మందిరమునకు వెళుదాము రండి అని జనులు నాతో అనినప్పుడు సంతోషం అంట. రాజ కిరీటం వల్ల సంతోషం లేదు, రాజ వస్త్రాల వల్ల సంతోషం లేదు, నేను రాజు సంతోషం లేదు, దేవుని మందిరం అంటే ఆయన సంతోషం అంట. మరి నీకో ఆదివారం పెద్ద చేపనుడు తెచ్చాడు అనుకో, దాని కోత్తం వండడం సరిపోద్ది అనమాట. అయ్యి బాబు చుట్టాలు వచ్చారండి, మా అత్త తరపోళ్ళు, మా అమ్మగారి తరపోళ్ళు వచ్చారండి, బాగుంటుందా? రాక వచ్చారు అంటే దేవుడు ఏమనుకున్నా పర్లేదు, దేవుని గాయాలు రేపుతాం అనమాట. 6 దినాలు కష్టపడి 7వ దినం ఎవరిదే? దేవునిది. చూడండి జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం కానీ 23వ వచనం చదవండి త్వరగా, చదవాలి త్వరగా. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జనములను అనేక పట్టణముల నివాసులను. మనమే సరిగా రాము, ఇంకా పట్టణాలు ఏమొస్తాయి? మన ఇరుగు పొరుగులు ఏమవుతారు? మా బంధువులు స్నేహితులు ఇంట్లో ఎవరు మారుతారా? 9ంటికి ఆరాధన అంటే మేము 8:30కి వెళ్ళి మందులో ఉంటాం, ప్రార్థన చేస్తాం. ఎవరు రాకపోతే మేమే చదువుకుంటాం. ఆ ఆశీర్వాదం మాకే. చెప్పులు వచ్చేటిని కానించి ఈ రోజు ఇంత స్థాయికి తీసుకెళ్ళాడంటే ఆయన ఆశీర్వాదమే. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం అన్నాడు భక్తుడైన దావీదు. సమూయేలు 2వ గ్రంథం 7:29లో. మరి నీ కుటుంబం ఎందుకు ఆశీర్వాదం? నీ బిడ్డలు ఎందుకు ఆశీర్వాదం? కాలేజీ ఫస్ట్ అండి నా కుమారుడు, ఫ్లెక్సీలు ఆయనయే, ఈనాడు పేపర్ అయితే, జ్యోతి పేపర్లో, అన్ని పేపర్లు ఆయనయే. ₹1 కొట్టి 9,000కి జీతానికి వెళ్ళినాడు నా కుమారుడు 7 సంవత్సరాల క్రితం. ఆ 9,000 ఇచ్చేశాడు బెంగళూరులో సేవకుల గాళ్ళకని. ఎలా బతుకుతారు ఈ నెలంతాను? దేవుడు చూసుకుంటాడు డాడీ అన్నాడు. ఈ రోజుని ఉన్నతమైన కంపెనీ అండి డిలైట్ అని, ప్రపంచ దేశాల్లో నంబర్1 కంపెనీలో 4.5 సంవత్సరాలు ట్రై చేస్తే వచ్చింది. ఈ రోజున రేపు మాపు మేనేజర్ అయిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆలోచించండి, ₹82,000 నెక్స్ట్ ఇయర్కి ₹150,000 అయిపోద్దాను. కానీ నెల దేవుడికి సౌండ్ సిస్టమ్ కొంటమా, సభలు పెట్టడమా, దిక్కులో నెలకు ఇవ్వటమా? కొన్ని సమస్యలు మాకు ఉన్నాయి. దేవుని పని చేయడానికి కొన్ని అప్పులు చేశాం. దేవుని కొరకు ప్రియమైంది అనబరా. కావున మా కుటుంబం ఎప్పుడుకి ఆడు ఎంబీ చదివిన, అంత ఉద్యోగం అయినా, కార్డులు ఏం చదివినా, బరకాలైనా అంటే బరకాలు ఇట్టుకుపోతాడు. సౌండ్ సిస్టమ్ చదవరా, లైటింగ్ అంతా వేసేస్తాడు నా బిడ్డ. ఆలోచన చేయండి, ఏం చేస్తున్నాం మనం? కావున ఇక్కడ అంటున్నాడు, చదువు త్వరగా చదవాలి. 8:22 చదవండి జకర్యా గ్రంథం. బలముగల జనులను యెరూషలేములో దేవుని వెతుకుడారు రావాలి. పాస్టర్ గారి ముఖం చూడటం, పాస్టర్ గారి ముఖం ఆళ్ళు చీరలు కట్టారు, లేదా వీళ్ళు సఫర్ వేసుకొచ్చారా, వాళ్ళ బట్టలు చూడటం కాదు. దేవుని శాంతిపరచడం రావాలంట. చదువుమా. ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడువారు అన్యజనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, ఎవరంట? దేవుడు మీకు తోడుగా ఉన్నాడు సంగతి మాకు వినబడినది కనుక మేము కూడా. ఇందాక అయ్యగారు అంటున్నారు ₹250 పూరు గుర్తులో చిన్న పాకలు ఉండేవాళ్ళు చుట్టూ డేరా కట్టుకొని. ఈరోజు ఇంత ఉన్నతమైన స్థితిని దేవుడు ఇక్కడ ఇచ్చాడు. అందరికీ సెంటేసే, నాకు మాత్రం 100 గజాలు ఇచ్చాడు, 2 సెంట్లు దాటే ఇచ్చాడు. అప్పుడు అనుకోలేదు ఇంకా 2 గజాలని. ఆలోచన చేయండి. తను ప్రేమించి వారంటే హాస్యకర్తలుగా చేస్తాడు. నరులు కష్టము చేత కాదు, యెహోవా ఇచ్చే ఆశీర్వాద ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నువ్వు రాత్రులు కష్టపడి ఓటీలు చేసేసి, రాత్రులు కష్టపడిపోయి పొలంలో ఉండి ఏం సంపాదన? ఆశీర్వాదము కాదు. 6 దినాలు కష్టపడి 7 దినాలు దేవుని మందిరం రా. నీకు వచ్చిన ప్రతి దాంట్లో దశమ భాగమి. కోల్గేట్ కంపెనీ ఇంత దీవించబడడానికి ఏంటి? ఒక అన్యుడే ఏంటి? ప్రభు మాట విన్నాడు గనక ఈ రోజుని దీవించబడ్డాడు. 6 రోజులే ఫ్యాక్టరీలు పనిచేస్తాయి, వ్యాన్లు పనిచేస్తాయి, వర్కర్స్. 7వ రోజున ఎవరు కూడా పనిచేయరు. మరి నువ్వు ఎన్నిసార్లు మానేసో నాకు తెలియదు. అందుకు భక్తుడు పాడగట్టాడు, కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన. ఆదివారం పనికి పోయి ఇంట్లో ఉండి గుడికి రాక, ఆదివారం పనికి పోయి ఇంట్లో ఉండి గుడికి రాక, ఆపద సమయం వచ్చిందంటే ప్రభు సన్నిధికి పరుగెడతారు. ఆపద
ఆపద సమయం వచ్చిందంటే ప్రభు సన్నిధికి పరుగెడతారు. అమ్మా, తల్లి, చెల్లి, బాబు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. అండి, ఉద్యోగానికి అలాగ వెళ్తావా? బస్ టికెట్ తీసుకున్నావు, హైదరాబాద్, మెడ్రాసు, ఎక్కడికో వెళ్తావా? టైంకి వెళ్ళిపోతే బస్సు వెళ్ళిపోద్ది, టైంకి వెళ్తే ట్రైన్ వెళ్ళిపోద్ది, విమానం వెళ్ళిపోద్ది. ఉద్యోగానికి సమయానికి వెళ్ళినప్పుడు తమ్మ పెట్టారు, వెళ్ళకపోతే ఉద్యోగం తీసేస్తారు. పనిలోకి వెళ్ళినప్పుడు సమయానికి వెళ్ళకపోతే, ఆఫీస్కి వెళ్ళకపోతే, షాపులో పనిచేసిన వెళ్ళకపోతే ఒకసారి 2 సార్లు తీసేస్తారు. కానీ అంతకంటే శ్రేష్టమైన దేవుని మందిరం. ఎందుకు నువ్వు ఆలస్యంగా వస్తున్నావు? మీకు దేవుడు తోడుగా ఉన్న సంగతి మాకు వినబడినది కనుక మేము కూడా వస్తాం. వస్తారా? ఎన్నిసార్లు మానేసో నాకు తెలియదు. కావున ఆలోచన, ఆదివారం మీరు సమాజంగా కూడుకునుట మానుకోవద్దు. కొందరు మానుకున్నట్లు మీరు మానుకోవద్దు. ఏం చేస్తాడు తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. నేను ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. త్వరగా త్వరగా త్వరగా. మారు మనసు పొందుటకు నేను సమయమిచ్చితిని గాని ఇదిగో ఏం పట్టిస్తాడట? అప్పుడు దాకా మనకు బుద్ధి రాదనమాట. మారు మనసు పొందం, పాపాలు ఒప్పుకోం, పశ్చాత్తాపడం, బాప్తిసం పొందం. కావున మంచం ఎక్కించి ఏం చేస్తాడట? ఏం చేస్తాడట? శ్రమల పాలైపోతారట. కావాలా మీకు శ్రమలు? ఆలోచన చేసుకోండి. మనమే పరీక్ష చేసుకుందాం, మన అంతరాత్మ మనమే పరీక్ష చేసుకుందాం. ఆలోచన చేయండి. అందుకనే అన్నాడు 1 యోహాను పత్రిక 1:9 మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగిన నీతిమంతుడును గనక క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడట. ఆలోచన చేయండి. పాపం లేనివారు ఎవరు కూడా లేరు. అందుకనే సామెతల గ్రంథం 28:13 అంటాడు, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఎవరు కనికరమట? దేవుని కనికరం పొందుతారు మీరు, మీ కుటుంబం, మీ గ్రామము. అనేకులు రక్షించబడతారు. అనేక ప్రజలు ఇక్కడికి వచ్చారు ఆ చెట్టు కింద సినిమాలు తీయడానికి. ఏమండి, అవునా? అంత పేరుగాంచిన గ్రామం కదా. ఏ ఊరిది? కుమారదేవ్. కావున ఈ కుమారదేవ్ అంతా కూడా దేవుడు రక్షించును గాక. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రేమతో నన్ను ఇక్కడ ఆహ్వానించిన దేవుని సేవకులు, స్థానిక దైవజనులు, వారికి, వారి కుటుంబానికి, వేదిక మీద దైవజనులకి, నన్ను ఇక్కడ తీసుకొస్తాను కారకులైన నిరీక్షణ పాలుగా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మాటల మీద నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. గుడికి ముందే మా చర్చి దాటి వెళ్ళాలా, తిరుగుతున్న వాక్యాలు చూసి ఎంతో మంది ఈరోజు కావున నా కొరకు, నా కుటుంబం ప్రార్థన చేయండి. ఒక్క 10 నిమిషాలు పాపం ఆత్మారావు గారు